మా బేబీకి 2 ఇయర్స్ అవుతోంది. ఇంకా మాట్లాడడం రావడం లేదు. చాలా బేసిక్ వర్డ్స్ ఇంకా పలుకుతున్నారు. ఒక ఫ్రేజ్ లాగా పలకడం లేదు, మాట్లాడడం లేదు. ఇదేమైనా స్పీచ్ డిలేనా, ఆటిజమా? ఎవరైనా కొత్త వాళ్ళని చూసినప్పుడు చాలా షై ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్సే ఉండడం లేదు, మాట్లాడడం లేదు, మిగతా పిల్లల్లాగా యాక్టివ్గా ఉండడం లేదు. అసలు కాన్సన్ట్రేటే చేయరు, దేని మీద ఇంట్రెస్టే చూపిరు. సో ఇలా ఎన్నో క్వశ్చన్స్ ప్రతి న్యూ పేరెంట్కి బేబీ పుట్టిన తర్వాత, అంటే 0 months నుంచి 1 year లోపు బేబీ ఫస్ట్ వర్డ్స్ అమ్మ, నాన్న ఇవి పలికేంత వరకు కూడా ఎంతో టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఆటిజం గురించిన వీడియోస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండడం వల్ల, వైరల్ అవుతూ ఉండడం వల్ల ప్రతి న్యూ పేరెంట్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అస్సలు టెన్షన్ వద్దు. ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఆటిజం ఏంటి, స్పీచ్ డిలే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, దాన్ని సూచించే సైన్స్ ఏంటి, ఏ టైంలో మనము స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, జనరల్గా మనం ఫేస్ చేసే మిత్స్ ఏంటి, అండ్ మనం ఇంట్లోనే యాజ్ అ పేరెంట్స్ బెస్ట్ థెరపిస్ట్ అంటారు. సో బెస్ట్ థెరపిస్ట్ అన్నప్పుడు పేరెంట్స్ మనం ఏం చేయగలము వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్ కోసం అనే స్పెషల్ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందే చెప్తున్నాను, నేను స్పీచ్ థెరపిస్ట్ని కాదు, డాక్టర్ని కాదు. నా ప్రాక్టికల్గా నేను ఫాలో అయిన ఎక్స్పీరియన్స్, నేనేమేమి యాక్టివిటీస్ చేశాను, మా బేబీ స్పీచ్ డెవలప్మెంట్కి నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి అండ్ నేనేమేమి తెలుసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మా పాపకు 22 months ఓల్డ్. తను 4 languagesని క్లియర్గా 4 languagesని అర్థం చేసుకుంటుంది. ఒకే పదాన్ని, ఒక వర్డ్, ఇప్పుడు వాటర్ అంటే వాటర్, నీరు, నీళ్ళు, తన్ని, ఇలా 4 languagesలో క్లియర్గా చెప్పగలుగుతుంది. కొత్త వాళ్ళతో ఆ షై ఫీలింగ్ లేదు, ఫియర్ లేదు, ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. అండ్ తన స్పీచ్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ టైం అచీవ్ చేసి ఇంకా ఒక స్టెప్ అహెడ్ ముందుగానే ఉంది తను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, మేము ఎవరైనా కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఇంత బాగా మాట్లాడుతుంది, బేబీకి 3 years అంటే లేదు 20 months 22 months అని చెప్పినప్పుడు చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతారు. అండ్ అడుగుతుంటారు, మా బేబీకి ఇంత ఏజ్ అయినా మాట్లాడడం లేదు, ఏమైనా తెలిస్తే చెప్పండి అన్న. అండ్ నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను 17 months ఓల్డ్ బేబీ టాకింగ్ అనేసి అండ్ ఈజ్ యువర్ టాడ్లర్ నాట్ టాకింగ్ ఎట్ అని ఒక వీడియో పెట్టాను. దానికి చాలామంది అడిగారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ న్యూ పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. అండ్ రీసెంట్గా చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు, స్పీచ్ డిలే గురించి ఒక వీడియో చేస్తే చాలా హెల్ప్ అవుతుందని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, నేను తెలుసుకున్నది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వీడియో కొద్దిగా లెంతీగా ఉండబోతుంది, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద టాపిక్ అనే చెప్పొచ్చు, స్పీచ్ డెవలప్మెంట్ ఇన్ బేబీస్. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అనంటే వెంటనే పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా మనము బేబీ లైఫ్లో, బేబీ పుట్టిన తర్వాత అచీవ్ చేసే మైల్ స్టోన్స్ ఏంటి అని చూద్దాం. కొన్ని న్యాచురల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే బేబీ 3 నెలలలోపు మెడ నిలబడము, కూర్చోగలగడం, క్రాల్ చేయడము, నడవడము, ఇవన్నీ న్యాచురల్గా జరుగుతాయి. సో దీనికి ఎటువంటి స్టిమ్యులేషన్ అవసరం లేదు. మనం అలా వదిలేసినా కూడా వాళ్ళకు న్యాచురల్గా వచ్చేసింది అనమాట. కానీ స్పీచ్ డెవలప్మెంట్, వాళ్ళు మాట్లాడగలగడం అనేది ఒక అక్వైర్డ్ మైల్ స్టోన్ అంటే ఇది సహజ సిద్ధంగా జరగదు. ఎగ్జాంపుల్కి బేబీని ఐసోలేటెడ్గా ఉంచినట్లయితే బేబీకి 3 years అయినా 4 years అయినా మాటలు రావు. ఇది రీసెర్చ్ చేసి ప్రూవ్ అయిన థింగ్. సో స్పీచ్ అనేది, మాట్లాడడం అనేది ఒక అక్వైర్డ్ మైల్ స్టోన్. అంటే స్టిమ్యులేషన్ అనేది కంపల్సరీ కావాలి బేబీకి. పేరెంట్స్గా మనం కొన్ని స్టిమ్యులేట్ చేసేలాంటి యాక్టివిటీస్ చేపేయడం వల్ల, ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఆ స్పీచ్ మైల్ స్టోన్స్ ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు జనరల్గా పుట్టగానే పిల్లలు ఏడవాలంటారు. ఏడవకపోతే డాక్టర్స్ కూడా కన్సర్న్ అవుతారు. వాళ్ళని గిల్లైనా సరే, బ్యాక్ ట్యాప్ చేసైనా సరే ఏడిపిస్తారు. ఎందుకంటే ఏడవడం అనేది ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్. వాళ్ళు మాట్లాడగలగడం, వాళ్ళ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఏడవడం 0 monthsలో. సో జనరల్గా 0 to 3 months బేబీస్లో కూయింగ్ అంటే కూ అని ఒక సౌండ్ చేస్తూ ఉంటారు. ప్రతి బేబీ కూడా ఇది చేస్తారనమాట. ఇది ఫస్ట్ మైల్ స్టోన్. అండ్ ఈ 0 to 3 monthsలోనే బేబీస్ వేరే డిఫరెంట్గా ఏడుస్తారనమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్కలాగా ఏడుస్తారు. ఆకలేసినప్పుడు ఒకలాగా ఏడుస్తారు, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఒకలాగా ఏడుస్తారు, వాళ్ళకి ఏమైనా కోలిక్ ఇష్యూ వల్ల కడుపు నొప్పి వస్తే ఇంకోలాగా ఏడుస్తారు. సో వాళ్ళ ఏడుపులోనే వాళ్ళ ఫీలింగ్స్ని కమ్యూనికేట్ చేస్తారనమాట, మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అది ఫస్ట్ స్పీచ్ మైల్ స్టోన్. నెక్స్ట్ 3 to 6 months బేబీస్ రెస్పాన్సివ్ స్మైల్స్, మనల్ని చూసి వాళ్ళు మనం నవ్వితే లేదా మనం ఏదైనా యాక్షన్స్ చేసినప్పుడు బేబీస్ నవ్వుతారు, రెస్పాన్సివ్ స్మైల్ ఇస్తారు.
అలాగే బ్యాబ్లింగ్ అంటే బా 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 పా 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 మా 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 కా 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 ఇలా ఒక 2 to 3 వర్డ్స్ని బ్యాబుల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది 3 to 6 మంత్స్ ఒక స్పీచ్ మైల్ స్టోన్. నెక్స్ట్ 6 to 9 మంత్స్ బేబీస్ వచ్చేసి ఈ బ్యాబ్లింగ్లోనే వెరైటీస్ ఇంకా కొన్ని పదాలని యాడ్ చేసి ఇంకా ఎక్కువగా బ్యాబుల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా రెస్పాన్సివ్ స్మైల్ ఎక్కువ అవుతుంది. ఇంకా చెప్పకపోతే కొన్ని ఇమిటేట్ చేస్తారనమాట. మనం ఏమైనా సౌండ్స్ చేస్తే మన సౌండ్స్ని తిరిగి ఇమిటేట్ చేస్తారు. మనం మ్యా అన్న భోబో అన్న వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేయడానికి, మనం మాట్లాడేదాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ సింపుల్ గెస్చర్స్, మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే హాయ్ బాయ్ ఇలా వేవ్ చేయడము, హైఫై ఇవ్వడము, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వగలుగుతారు. ఇది కూడా ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి ఇది స్పీచ్ మైల్ స్టోన్. నెక్స్ట్ 9 to 12 మంత్స్ అంటే వాళ్ళు 1 year వచ్చే లోపల వాళ్ళ ఫస్ట్ వర్డ్, ఎగ్జాంపుల్కి అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ ఇలా వాళ్ళ ఫస్ట్ సర్కిల్లో ఎవరు ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేసి, అంటే వాళ్ళు గుర్తుపట్టగలగాలి. ఓ ఈ పర్సన్ ఇది అని చెప్పేసి గుర్తుపట్టి వాళ్ళు పిలవగలగాలి, పలకగలగాలన్నమాట. ఏదో నార్మల్గా అమ్మ అంటే అమ్మని అమ్మ అని, నాన్నని అమ్మ అని, ఇంకా మిగతా ప్రతి ఒక్కళ్ళని అమ్మ అని పిలుస్తున్నారంటే సో ఆ బేబీ రికగ్నైజ్ చేయడం లేదు, బేబీకి స్పీచ్ డిలే ఉందేమో అని మనం అనుకోవచ్చు అనమాట. సో రికగ్నైజ్ చేసి ఆ పదాలని పలకగలగాలి. క్లియర్గా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు పలకడానికైనా ట్రై చేయాలి రికగ్నైజ్ చేసి. ఇది 9 to 12 మంత్స్ అంటే వాళ్ళు 1 year లోపు బేబీ యొక్క స్పీచ్ మైల్ స్టోన్ అనమాట. నెక్స్ట్ 12 to 24 అంటే 2 years వచ్చేసరికల్లా బేబీ 2 పదాలని కలిపి, ఒక 2 వర్డ్స్ని కలిపి ఒక చిన్న ఫ్రేజ్ లాగా ఫామ్ చేయగలగాలి. ఎలా అంటే అమ్మ పాలు, ఆపిల్ ఇవ్వు, బాల్ ఇవ్వు కావాలి, ఇలా కాకపోయినా బాల్ సింపుల్గా వాళ్లకు తెలిసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. 2 పదాలని కలిపి ఒక ఫ్రేజ్ చేయగలగాలి. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రొనౌన్సియేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్పీచ్లో క్లారిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ వాళ్ళు పలకడానికి ట్రై చేయాలి, వాళ్ళు తెలిసి పలకగలగాలి. 2 పదాలని కూడా క్లీన్గా పలకాలి, ఇలా ఫ్రేజ్ లాగా ఫామ్ చేసి. లేదు మా బేబీ పలకడం లేదు అంటే అక్కడ ఖచ్చితంగా స్పీచ్ డిలే ఉంది అన్నట్టుగా అనుకోవచ్చు. ఇవి జనరల్గా మనము 0 to 24 మంత్స్ అంటే 2 years లోపు బేబీస్ యొక్క స్పీచ్ మైల్ స్టోన్. నెక్స్ట్ వచ్చేసి అసలు స్పీచ్ డిలే అంటే ఏంటి, మనం బేబీస్లో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేసి చూద్దాము. ఫస్ట్ వన్ లిమిటెడ్ వొకాబులరీ, అంటే వాళ్ళు చాలా తక్కువ పదాలు, వాళ్ళ ఏజ్ పిల్లలతో పోల్చుకుంటే చాలా తక్కువ పదాలు వాళ్ళకు తెలిసి ఉంటుందన్నమాట. వాళ్ళు పలకగలుగుతారు చాలా, అంటే చాలా తక్కువ పదాలని. ఇప్పుడు వాళ్ళ ఏజ్ పిల్లలు ఒక 10-15 వర్డ్స్ని వాళ్ళు పలకగలగాలి, ఐడెంటిఫై చేయగలగాలి అంటే మన బేబీ జస్ట్ 3 or 4 వర్డ్స్ని చెప్తున్నారు అంటే వాళ్ళకు స్పీచ్ డిలే ఉందనే సార్. నెక్స్ట్ వచ్చేసి పదాలని పలకడానికి చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలతో పోల్చుకుంటే పదాలని పలకడానికి చిన్న చిన్న పదాలైనా కూడా చాలా డిఫికల్టీ ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమంది పిల్లలకి పదాలు తెలిసి ఉంటాయి కానీ వాటిని ఎలా కంబైన్ చేయాలి, ఒక ఫ్రేజ్గా ఎలా ఫామ్ చేయాలని తెలియదు అనమాట. కట్ అండ్ పేస్ట్గా అసలు పలకరు. కొంతమంది తెలియకపోవడం వల్ల వాళ్ళు పలకడానికి కూడా ట్రై చేయరనమాట. సో దీన్ని ల్యాక్ ఆఫ్ వర్డ్ కాంబినేషన్స్ అంటారనమాట. చాలామంది పిల్లలకి కావాలి ఇవ్వు అనేది తెలిసి ఉంటాయి బట్ ఏ టైంకి వాడాలి అనే ఒక నాలెడ్జ్ లేకపోవడము, తెలియకపోవడం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాం, లైక్ హాయ్ చెప్పు, లేదంటే బాయ్ చెప్పు, లేకపోతే హైఫై ఇవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వు, ఇలా మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాలేకపోతారనమాట. ఈ స్పీచ్ డిలే ఉన్న పిల్లల్లో ఇన్స్ట్రక్షన్స్ని అంత ఈజీగా ఫాలో అవ్వరు, చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు 1 year వచ్చిన పిల్లలతో 1 year పిల్లల యొక్క జనరల్ మైల్ స్టోన్, మామూలుగా పిల్లల్ని కంపేర్ చేయకూడదు అంటారు బట్ ఏజ్తో కంపేర్ చేయాలన్నమాట. ఈ ఏజ్ పిల్లలు ఇది చేస్తారు అని ఒక బేసిక్ మైల్ స్టోన్స్ ఉంటాయి, ఆ మైల్ స్టోన్స్ని మనం ఎప్పుడు కంపేర్ చేయాలి. 1 year లోపు పిల్లలు బేసిక్ గెస్చర్స్ని మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే గెస్చర్స్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వడం లేదు, హాయ్ బాయ్ హైఫై మనం చెప్పినప్పుడు వాళ్ళు ఫాలో కావడం లేదంటే ఖచ్చితంగా స్పీచ్ డిలే. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు అంత ఇష్టపడరు అనమాట. మనమే కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో హాయ్ చెప్పమన్నా మాట్లాడమన్నా కూడా వాళ్ళని చూడగానే ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు అండ్ భయపడతారు. కొంతమంది పిల్లలు ఇంకా వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏడ్ చేస్తారు, క్రాంకీగా అయిపోతుంటారు. సో బయట వాళ్ళని కలవడానికి పెద్దగా ఇష్టపడరు స్పీచ్ డిలే ఉన్న పిల్లలు. ఇంకొంతమంది పిల్లలు రిపిటేషన్ ఆఫ్ వర్డ్, ఒక పదం ఏదైనా తెలిసింది, సో బ్యాబ్లింగ్ అనేది జనరల్గా 6 months 9 months వరకు బ్యాబ్లింగ్ ఉంటుంది. కానీ పదాలు పలకడం తెలిసిన తర్వాత కూడా రిపీటెడ్గా ఒకే పదాన్ని పలుకుతూ ఉండడం, ఏదైనా సౌండ్ని రిపీటెడ్గా చేయడము, సో కొత్త పదాలని పలకకపోవడం, ఇంట్రెస్ట్ చూపించకపోవడము, అది తెలిసిన ఒకే పదాన్ని చాలాసార్లు పలుకుతుండడం, అదే సౌండ్ని ఎక్కువసార్లు చేస్తుండడం, ఇది కూడా ఒక స్పీచ్ డిలే ఒక సైన్. అది స్పీచ్ డిలే ఉన్న పిల్లలు ఇమిటేషన్, అంటే ఇప్పుడు జనరల్గానే పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మనం ఏదైనా చేస్తే వాళ్ళు చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇమిటేట్ చేస్తుంటారు. మనం ఏదైనా పలికామంటే మనల్ని ఇమీడియట్గా
కంప్లీట్గా ఇమిటేట్ చేస్తుంటారు. ఏదైనా బర్డ్ సౌండ్ వింటే ఆ బర్డ్ లాగా, యానిమల్ సౌండ్ వింటే యానిమల్ లాగా, లేకపోతే ఇంకేదైనా రైమ్ చెప్పిస్తే దాంట్లో ఏదైనా సౌండ్స్ వస్తే సో ఇమిటేషన్ అనేది బేసిక్ మైల్ స్టోన్స్ అనమాట. ఇవి కూడా పిల్లలు చెయ్యరు అండ్ ఇంట్రెస్టే చూపిరు. చాలామంది అంటుంటారు మా బేబీ కూర్చోరు, కాన్సన్ట్రేషనే చేసేలేదు, ఇంట్రెస్టే ఉండలేదు, పదాలు తెలుసుకోవాలని కానీ మాట్లాడడానికి పోయినా కూడా ఇంట్రెస్ట్ చూపిరు అంటారు. సో ఇది వచ్చేసి స్పీచ్ డిలేలో భాగమే. సో ఇవన్నీ కూడా స్పీచ్ డిలే ఉన్న పిల్లలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా అబ్జర్వ్ చేసి 2 years వచ్చేసరికి బేబీ 2 పదాలని కలిపి ఫ్రేజ్ ఫామ్ చేయడం లేదు, బేసిక్ వర్డ్స్ని కూడా మాట్లాడడం లేదు, అండ్ వాళ్ళు సరిగ్గా చూడడం లేదు, ఏదైనా చెప్పకపోతే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇవన్నీ సైన్స్ మీరు మీ బేబీలో కనుక అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా ఆలస్యమే చేయకుండా 2.5 years అయినా కూడా ఇవేమీ జరగలేదు అంటే మీరు స్పీచ్ థెరపిస్ట్ని ఫాలో అవ్వండి. జనరల్గా ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ప్రతి బేబీకి స్పీచ్ థెరపిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవుతారు. వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా ముందే అనలైజ్ చేస్తారనమాట. బట్ మన ఇండియాలో అలా లేదు. ప్రాబ్లం వచ్చినా కూడా దానికి ఏదో ఒక రీజన్ చెప్పి 3 years 4 years వరకు కూడా డిలే చేస్తూ ఉంటారనమాట. ఇలా అసలు డిలే చేయకండి. ఏ ఒక సైన్ అబ్జర్వ్ చేస్తే మీ బేబీలో ఇప్పుడు నేను ముందు చెప్పిన మైల్ స్టోన్స్లో ఏది అచీవ్ చేయలేదన్నా 2.5 years వరకు వెయిట్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే డిలే ఉండే వాళ్ళకి నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కొన్ని యాక్టివిటీస్ చేపించడం వల్ల మాట్లాడగలుగుతారనమాట. నార్మల్ మైల్ స్టోన్స్ని అచీవ్ చేయగలుగుతారు. అన్నీ ఫాలో అయ్యి కూడా మీ బేబీ ఇంకా మాట్లాడడం లేదంటే 100% స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు కొన్ని థెరపీస్ చేస్తారు. సో దట్ బేబీలో ఉన్న ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. లేదు మీరు ఇంట్లోనే ఉన్నట్లయితే బేబీ ఫ్యూచర్లో ఎన్నో నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సొసైటీలో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఉండదు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళకు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి పొరపాటు చేయకండి. సో నెక్స్ట్ ఆటిజం అంటే ఏంటో చూద్దాం. ఆటిజం అనే పేరు వింటేనే ఏదో పెద్ద భూతంలాగా అనిపిస్తూ ఉంటుంది. అది ఈ రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఏ సోషల్ మీడియాలో అయినా ఆటిజం రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ అవ్వడం వల్ల న్యూ బోర్న్ బేబీస్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా వరి అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ పదాలు పలికేంత వరకు కూడా చాలా లోపల ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. సో అసలు ఆటిజం అంటే ఏంటి అంటే ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. మన బ్రెయిన్లో న్యూరాన్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల, మన గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ వస్తుంటాయి. అందులో స్పీచ్ మాట్లాడలేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట ఆటిజంలో. సో ఇది బై బర్తే వస్తుందన్నమాట. సో బ్రెయిన్లో న్యూరాన్స్ డెవలప్ అవ్వకపోవడం వల్ల వచ్చే డిసార్డర్ ఇది. అసలు ఆటిజం ఉంది బేబీస్కి అని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? పుట్టగానే తెలుస్తుందా అంటే అలా చెప్పలేమన్నమాట. బేబీ పెరుగుతూనే వాళ్ళల్లో కొన్ని బిహేవియర్స్ మనం అబ్జర్వ్ చేసి ఈ బేబీకి ఆటిజం ఉంది అని మనమే కంప్లీట్గా మనం కూడా గెస్ చేసి చెప్పలేము. కొన్ని సైన్స్ అయితే ఉన్నాయి. అవి చూసి ఓకే మీకు డౌట్ వస్తే ఇమీడియట్గా థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. అలాంటి సైన్స్ ఏమి అంటే ఐ కాంటాక్ట్. ఈ ఆటిజం ఉన్న పిల్లలు అస్సలు ఐ కాంటాక్ట్ ఎవరు కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడాలి, మనం వాళ్ళతో అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నామంటే ఎక్కడో చూస్తూ ఉంటారు, లేదా ఏనో దాన్ని చూస్తుంటారు, అంతే తప్పితే ఐ కాంటాక్ట్ అయితే ఇవ్వరు. అండ్ ఈ ఆటిజం ఉన్న పిల్లలు చిన్న వర్డ్ వాళ్ళ ఫస్ట్ పదం పలకడం అనేది కొన్ని ఇయర్స్ పడుతుంది. కొంతమంది పిల్లలకి 5 years అవ్వచ్చు, 6 years అయినా కూడా అమ్మ నాన్న ఇలాంటి పదాలు పలకడానికి కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది. సో బేసిక్గా వర్డ్స్ అనేవి వాళ్ళ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వదు, డిలే అయినా ఉండొచ్చు, లేదా డెవలప్ కూడా కాకపోవచ్చు కొంతమంది పిల్లల్లో. నెక్స్ట్ డిఫికల్టీ ఫీల్ అవుతుంటారనమాట. మనం ఏదైనా వాళ్ళకి చెప్తున్నామంటే గెస్చర్స్ చెప్తున్నాము, హాయ్ బాయ్ హైఫై ఇలాంటి గెస్చర్స్ చెప్తుంటాం, లేదా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోరనమాట, అర్థం చేసుకోలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ న్యూరన్స్ కంప్లీట్గా డెవలప్ అయి ఉండే, వాళ్ళ బ్రెయిన్ ఫుల్గా వర్క్ కాకపోవడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు, చాలా డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ ఆటిజం ఉన్న పిల్లలు రిపిటేటివ్ బిహేవియర్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏదైనా ఇలా చేయి ఊపుతుంటే కొన్ని గంటల తరబడి వాళ్ళు రోజులు ఇలా చేయి ఊపుతూనే ఉంటారు, లేదా చేతులు ఏమైనా ఫ్లిప్ చేయడం కానీ, ఏదైనా సౌండ్ చేస్తున్నారు అనుకుంటే రిపీటెడ్గా అదొక సౌండే చేస్తూ ఉంటారు, కొన్ని రోజులు నెలల తరబడి కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సైన్ అని చెప్పొచ్చు. ఇంకొంతమంది పిల్లలకి సెన్సరీ సెన్సిటివిటీస్ ఉంటాయి. అంటే ఏదైనా లైట్ బాగా బ్రైట్గా ఉన్న లైట్ తగిలితే వాళ్ళు క్రాంకీగా అయిపోతూ ఉంటారు. కొన్ని టెక్స్చర్స్ని వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చదు, ఇమ్మీడియట్గా వాళ్ళు డిఫికల్టీ ఫీల్ అవుతారు, అట్లా క్రాంకీగా ఫీల్ అవుతారు. ఏదైనా సౌండ్స్ విన్నా కూడా వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సెన్సరీ వాళ్ళకి సెన్సిటివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా పిల్లలతో పోల్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక దాని మీదే ఫోకస్గా ఉంటారనమాట. ఒకే పాయింట్ని చూస్తూ ఉండడం, తదేకంగా చూస్తూ ఉంటారు రోజంతా, గంటల తరబడి వాళ్ళు ఒకే పాయింట్ని, లైట్ని కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ, లేదంటే ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటే కానీ అలాగే చూస్తూ ఉంటారనమాట. చాలాసేపు ఒకే పాయింట్ని చూస్తూ ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్, దేనికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మిగతా పిల్లలకు వీళ్ళు యాక్టివ్గా ఉండలేకపోవడము, బిహేవియర్లోనే చాలా
డిఫరెన్స్ తెలిసిపోతే నార్మల్ బేబీస్కి ఆటిజం ఉన్న బేబీస్కి. సో ఇవి మేజర్ సైన్స్ అనమాట. దీంట్లో ఏ సైన్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా మీ బేబీకి 2.5 years వచ్చే లోపల సో మీరు ఇమీడియట్గా స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ స్పీచ్ డిలే అండ్ ఆటిజంలో సిమిలర్గా ఉండేవి కొన్ని చెప్తాను. ఒకటి ఫోకస్గా ఒకే పాయింట్ని ఫోకస్ చేయడం. జనరల్గా బేబీస్ 1 year వచ్చేంత వరకు కూడా ఏదో ఒక పాయింట్ని చూసి పడుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఏదో ఒక పాయింట్ని చూసి నిద్రపోతుంటారు. సో అలాంటప్పుడు ఇది ఆటిజం కిందకు రాదు. అండ్ బ్యాబ్లింగ్ ఒకే పదాన్ని పలుకుతూ ఉంటారు చూడండి. ఇప్పుడు మనము 6 to 9 months బేబీ బ్యాబుల్ చేస్తారు, బ్యాబ్లింగ్ ఉంటుంది అనుకున్నాం, అది నార్మల్ జనరల్ మైండ్స్లోనే. కానీ 2 years తర్వాత కూడా అదే పదాన్ని వాళ్ళు అట్లే కంటిన్యూ చేస్తున్నారంటే అప్పుడు ఆటిజం అని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ స్పీచ్ డిలే ఉన్న పిల్లలు కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఒక్కొక్కసారి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు. కాకపోతే అందుకే 2.5 years వరకు ఎందుకు వెయిట్ చేయాలంటున్నామంటే స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి 2 years వచ్చేసరికి బేసిక్ అంటే 1 yearలో అచీవ్ చేయాల్సిన మైల్ స్టోన్స్ని 2 yearsకి అచీవ్ చేస్తారనమాట. సో ఆ డిలే అనేది మనకు తెలిసిపోతుంది. అట్లీస్ట్ పలకగలుగుతారు, పలుకుతారనమాట, మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈజీగా 2.5 years కల్లా బేబీకి ఇది ఆటిజమా స్పీచ్ డిలే అని మనమే ఐడెంటిఫై చేయొచ్చు. ఏదున్నా కూడా స్పీచ్ డిలే కానీ ఆటిజం కానీ ఏదున్నా స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్. అండ్ ఒకవేళ స్పీచ్ డిలేని మీరు ఐడెంటిఫై చేయగలిగితేనే మీరు సింపుల్గా ఇంట్లోనే మీ బేబీస్కి కొన్ని యాక్టివిటీస్తోనే వాళ్ళని స్టిమ్యులేట్ చేయొచ్చు. సో ఈజీగా వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. కాకపోతే ఆటిజంకి మనం ఇంట్లో వండుకొని వాళ్ళకు యాక్టివిటీస్ ద్వారా చేయలేము, ఎందుకంటే ఇది ఒక డిసార్డర్ కాబట్టి కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ కావాలి. సో డిలే చేయకుండా ఆటిజమా ఏమనుకుంటారో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో ఇలాంటి భయాలకి పోయి బేబీని సఫర్ చేయకండి. ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చిందా ఒకసారి కన్సల్ట్ అవ్వండి, తప్పేం లేదు. డాక్టర్స్ చూసి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసి దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో అర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎంతో బెటర్. అలాగని చెప్పేసి పుట్టిన పిల్లలు చేసే బ్యాబుల్ సౌండ్స్కి వాళ్ళ ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి దీని ఆటిజం అనేసి 1 year లోపే మీరు డిసైడ్ అవ్వకండి. ఏ పేరెంట్ అయినా కూడా ఖచ్చితంగా 2.5 years అయితే వెయిట్ చేయండి. సో మనము స్పీచ్ డిలే అంటే ఏంటి, ఎలా గుర్తించవచ్చు, అలాగే ఆటిజం అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, స్పీచ్ డిలే అండ్ ఆటిజం మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని క్లియర్గా తెలుసుకున్నాము. ఇప్పుడు స్పీచ్ డిలే కల రీజన్ ఏంటి, ఎందువల్ల స్పీచ్ డిలే వస్తుందని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్మెంట్స్, అంటే కొంతమంది పిల్లలకి వినికిడి లోపం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఒక చెవి వినిపిదు, లేదా 2 చెవులు వినిపించకపోవడం, లేదా చెవులు వినిపిస్తే కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలా వినిపించకపోవడం వల్ల బేబీస్కి మనం ఏం మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ కాలేరనమాట. సో ఇలా స్పీచ్ డిలేకి ఇది ఒక రీజన్ అవుతుంది. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని రికగ్నైజ్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే దీనికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంటల్ ఇష్యూస్, అంటే కొంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్ నెలలు నిండక ముందు పుట్టడం వల్ల, లో బర్త్ వెయిట్ పుట్టేటప్పుడు చాలా తక్కువ వెయిట్తో పుట్టడం వల్ల వీళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏ మంత్కి ఆ మంత్ వెయిట్ గెయిన్ కాకపోవడము, లేకపోతే వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ కాకుండా ఉండడం. సో ఇలా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల స్పీచ్ డిలే కూడా ఉంటుందన్నమాట. సో జనరల్ మైల్ స్టోన్స్ని ఎలా డిలే ఉంటుందో అలాగే స్పీచ్ కూడా డిలే ఉంటుంది. సో కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఇలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్న బేబీస్లో స్పీచ్ డెవలప్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ మోటార్ ఇష్యూ, అంటే టంగ్ టై ఉంటుంది కొంతమంది పిల్లల్లో. అంటే నార్మల్గా నాలుక వండుకోకుండా వాళ్ళ నాలుక చివర ఈ పార్ట్ వెనకాల స్కిన్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని టంగ్ టై అంటారు. దీనివల్ల పిల్లలు మాట్లాడలేకపోతారు, వాళ్ళకన్నీ అర్థమవుతున్నా కూడా రెస్పాండ్ కాలేరనమాట. కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు నాలుక మందంగా ఉంది కాబట్టి వీళ్ళు నిదానంగా మాట్లాడతారు అనేసి. ఒకవేళ మీరు కనుక బేబీలు ఏమన్నా ఎక్కువ నాలుక థిక్గా ఉన్నట్లయితే, వెనకాలకి మడుచుకొని ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే చిన్న ప్రొసీజర్, ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసేసి నార్మల్గా నాలుక వచ్చేస్తుంది. సో దట్ వాళ్ళకి స్పీచ్ డిలే అనేది ఉండదు, చక్కగా మాట్లాడగలుగుతారు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్టిమ్యులేషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము స్పీచ్ అనేది ఒక అక్వైర్డ్ మైల్ స్టోన్, అంటే దీనికి స్టిమ్యులేషన్ అవసరం లేకపోతే పిల్లలు మాట్లాడలేరు అనమాట. సో స్టిమ్యులేషన్ అనగానే వాళ్ళకు ఏమేమి చేయొచ్చు అంటే వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. కొంత రీడింగ్ బుక్స్ కానీ, రైమ్స్, ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, లేకపోతే స్టోరీస్ చెప్పడం, పిల్లలతో బాగా మాట్లాడుతూ ఉండడము, ఇలా చేయడం వల్ల బేబీస్లో స్పీచ్ డిలే ఉండదన్నమాట. సో ఇది చాలా వరకు ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నట్లయితే కేర్ టేకర్స్కి ఇలా వాళ్ళకి అప్పగించి వెళ్తారు. వాళ్ళు ఏముంది బేబీకి ఫీడ్ చేస్తారు, పండుకోబెడతారు, అంతేగాని వాళ్ళకు లాంగ్వేజ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరనమాట. సో మాట్లాడరు బేబీతో. ఎంత ఎక్కువ మాట్లాడితే బేబీ అంత అబ్జర్వ్ చేస్తారు, అలాగే వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కూడా స్పీచ్ డిలే అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే స్పీచ్ డిలే రీజన్స్ చూసాము, సైన్స్ చూసాము. ఇప్పుడు ఇంపార్టెంట్గా నేను కొన్ని స్పెషల్ టిప్స్ చెప్తాను, నేను ఫాలో అయ్యిండేవి అండ్ నాకు తెలిసిన టిప్స్ స్పీచ్ డెవలప్మెంట్కి.
జనరల్గానే పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్ అంటారు బేబీకి. ఎందుకంటే బేబీ 24/7 పేరెంట్స్ దగ్గరే ఉంటారు, పేరెంట్స్నే చూస్తూ ఉంటారు. కాబట్టి ఈజీగా బేబీస్ ఏదైనా నేర్చుకోగలరు అంటే ఇది పేరెంట్స్ని చూసి మాత్రమే. కాబట్టి మనం బేబీకి ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే ఫ్రమ్ జీరో డేస్ నుంచి కూడా బేబీకి ఎలాంటి యాక్టివిటీస్ చేసినట్లయితే స్పీచ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకు షై ఫీలింగ్ ఉండదు, ఫియర్ ఉండదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయొచ్చు. అలాంటి యాక్టివిటీస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ వన్, నరేట్ డైలీ యాక్టివిటీస్. అంటే బేబీ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు బేబీకి ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి చేస్తాము అనేది క్లియర్గా నరేట్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ బేబీకి ఒక స్టోరీ లాగా చెప్తూ పోతున్నట్లయితే జనరల్గా బేబీస్ ఆల్మోస్ట్ 2 to 3 years వరకు కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు చాలా అబ్జర్వేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారనమాట. కాబట్టి డే 0 వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా బేబీస్ మార్నింగ్ టు నైట్ రొటీన్ని వాళ్ళకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉండడం వల్ల దీనివల్ల బేబీస్కే కాదు పేరెంట్స్కి కూడా అయ్యో ఈ పని చేస్తున్నామనే ఫ్రస్ట్రేషన్ కాకోకుండా ఫన్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా చేయగలుగుతారనమాట. బేబీ ఏ పనులైనా కూడా హ్యాపీగా చేయగలుగుతారు. నేనైతే డే 1 హాస్పిటల్లో సెకండ్ డే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ లేగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ ధన్వి పాప, పేరు పెట్టకముందు అయితే గుడ్ మార్నింగ్ అమ్మోకన్నా, ఐ లవ్ యూ, హగ్గీ, కిసి, ఇలా మా డే అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత పాపకి పాలు కావాలా, సాలిడ్ స్టార్ట్ చేయకముందు అయితే సాలిడ్ స్టార్ట్ చేశాక వాటర్ తాగుతుందా పాప, ఇలా మీ కాన్వర్జేషన్ మీరు మీ బేబీతో మీకు ఎలా ఫ్రీ ఉందో, మీ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు బేబీతో, బట్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్గా డాక్టర్స్ విటమిన్ డి కోసము అర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూపియండి, బేబీస్ సన్కి తీసుకెళ్ళండి, బయటకు పిలుచుకెళ్ళండి అంటారు కదా. అలా వెళ్ళినప్పుడు నేనైతే గుడ్ మార్నింగ్ సన్నీ తాత, సో సన్నీ తాత సన్ వల్ల మనకు లైట్ వస్తుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, ఇలా జస్ట్ ఒక 2 to 3 వర్డ్స్ సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత స్నానానికి పిలుచుకెళ్తాము. నేను మా పాపకి ఇప్పటి వరకు కూడా ఏ రోజు స్పెసిఫిక్గా ఇట్లా ఒక స్కెడ్యూల్ వేసుకొని ఈ యాక్టివిటీస్ చేయాలనేసి అంటే బాడీ పార్ట్స్ ఐడెంటిఫై చేస్తుంటాను, చెప్తుంది కూడా ఏమేమి బాడీ పార్ట్స్ క్లియర్గా, అలాగే నంబర్స్, కలర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిచెన్లో ఉన్న యుటెన్సిల్స్ అన్నీ చెప్తుంది, గ్రాసరీ నేమ్స్ తెలుసు, తనకు డే టు డే లైఫ్కి ఏమేమి స్కిల్స్ కావాలి, తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయగలదనమాట. దీనికోసం స్పెసిఫిక్గా తనకి ఏమీ ట్రైన్ చేయలేదు, ఇవన్నీ కూడా నేను డైలీ యాక్టివిటీస్లో ఒక పార్ట్ లాగానే తనకు వచ్చిందనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి స్నానానికి వెళ్ళినప్పుడు బేబీకి ముందుగానే స్నానానికి పిలుచుకెళ్ళేటప్పుడే పాపకి వాళ్ళకు మాటలు 1 year వరకు కూడా నేను ఇవాళ పాప వైట్ డ్రెస్ వేసుకుంటుంది, గ్రీన్ కలర్ ప్యాంట్స్ ఆర్ బ్లూ ప్యాంట్స్, సో బేబీ వేసుకునే బట్టలు ఏమనేది కూడా డిస్క్రైబ్ చేయాలి, సో దట్ వాళ్ళ కలర్ ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. ఒక స్టేజ్ వచ్చి ఒక 1 year అయ్యి వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు, ఇది కావాలి అని చెప్పి మాట్లాడే టైం వచ్చినప్పుడు 2 pairs పెట్టి పాప ఏ కలర్ వేసుకుంటుంది అని ఆ 2 కలర్లు కూడా చెప్తే ఒకటి చూస్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఫుడ్ అయితే పాప పొంగల్ తింటుందా, పూరి తింటారా, లేకపోతే ఇడ్లీ తింటుందా, దోశ తింటుందా, ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఫ్రూట్లో ఏదో 2 ఫ్రూట్స్ పెట్టినట్లయితే వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం వాటిని పలుకుతూ ఉండడం వల్ల వాళ్ళకి వర్డ్స్ అనేవి ఎక్కువ తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ స్పీచ్ డెవలప్మెంటే కాదు, వాళ్ళకి డెసిషన్ మేకింగ్, అంటే వాళ్ళు ఒకటి కావాలని పర్టికులర్గా డిసైడ్ అవుతారు కాబట్టి వాళ్ళలో డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇలా రెండింటిని చూపించి అడగడం వల్ల. నెక్స్ట్ స్నానానికి వెళ్ళిన తర్వాత పార్ట్స్ని కూడా ఇప్పుడు హెడ్, మనకు రైమ్స్ చాలా ఉన్నాయి, బ్రష్ యువర్ టీత్, అలా వాష్ యువర్ ఫేస్, వాష్ యువర్ హ్యాండ్స్, ఇలా రబ్ అనేసి మనకు రైమ్స్ ఉన్నాయి కదా. సో చాలా ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళకి ఫన్నీ వేలో స్నానం చేయించినట్లయితే క్రాంకీ ఎవరు ఇష్టంగా వాళ్ళ బాత్ టైంని ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం నేర్చుకోగలుగుతారు చాలా విషయాన్ని. తన స్నానం బాత్ టైంలోనే ఆల్మోస్ట్ బాడీ పార్ట్స్ అన్నీ నేర్చుకుంది. నెక్స్ట్ మాయిశ్చరైజ్ చేసేటప్పుడు నేను తనకి ఫస్ట్ డే నుంచి కూడా నేర్పించింది చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, ఇలా ఐస్ నోస్, ఇవన్నిటిని కూడా మాయిశ్చరైజ్ ఎలా చేయాలి అనేసి ఒక రైమ్ లాగా పాడేదనమాట. పాడుతూ ఉంటే వాళ్లకు మన ఫేస్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, సో చూస్తారు, ఇంట్రెస్టింగ్గా నవ్వుతూ చూస్తారు. స్నానం చేయించేది కానీ హెడ్ వాష్ చేయాలంటే చాలామందికి పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతుంటారు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉండదు, బట్ బేబీ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. సో మనం ఏదో హెడ్ అని ఊరికి హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఏదో రైమ్ లాగా చెప్తుంటే ఇదేదో ఒకలాగా బైహార్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోరు. ఏది నేర్పించినా కూడా బేబీస్కి ప్రాక్టికల్గా వాళ్ళ రియల్ లైఫ్లో యూస్ఫుల్ అయ్యేలాగానే నేర్పించాలి, వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా సో డే రొటీన్ అంటే ఇలా వాకింగ్కి పిలుచుకెళ్తారు బయటికి, అప్పుడు లీవ్స్ ఇక్కడ ఈ కలర్ ట్రీ ఉంది,
ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, బర్డ్స్ ఎగురుతున్నాయి, కార్ వెళ్తుందంటే ఏ కలర్ కార్ వెళ్తుంది, అండ్ ఇంకా ఏమైనా యానిమల్స్ కనిపిస్తే అవి ఎలా సౌండ్ చేస్తాయి ఇలా బయటికి అవుట్డోర్కి బయటికి పిలుచుకెళ్ళినప్పుడు వాకింగ్కి ఎలా చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తారు, తెలుసుకుంటారు, ప్లస్ మనల్ని ఇమిటేట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇలా మీరు డైలీ యాక్టివిటీని నరేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నట్లయితే ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో బేబీకి వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా చెప్పండి, మీరు మానిటర్ చేస్తూ ఉండండి, వాళ్ళతో ఎంతవరకు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు అనేసి చూడండి. మీరు వచ్చిన తర్వాత కూడా ఆఫీస్లో ఏం జరిగింది, చాలామంది అనుకుంటారు బేబీకి అర్థం కాదు, ఫూలిష్గా బేబీకి ఏం చెప్పడం ఇవన్నీ అనేసి, బట్ అలా ఏం లేదు, ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. బేబీకి ప్రతిదీ కొత్తగానే ఉంటుంది కాబట్టి మీరు ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇంకా బేబీకి ఏమేమి చేస్తారో అవన్నీ కూడా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ చేసినట్లయితే ఫన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఈ డైలీ యాక్టివిటీస్ నరేట్ చేయడం వల్ల బేబీకి చాలా విషయాలు నేర్పించాను. ఆల్మోస్ట్ తను నర్సరీకి ఏమేమి కావాలో తనకి రైమ్స్ పాడుతుంది, చక్కగా ఆల్ఫాబెట్స్ అనేవి చెప్తుంది, నంబర్స్, కలర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫుడ్ తను తినే ఫుడ్ ఏమి, ఇంకొకటి తను డెసిషన్ నాకు ఇది కావాలి అని క్లియర్గా చెప్తుంది. తను ఇప్పుడు ఇంకా 22 months ఓల్డ్. సో తనలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అండ్ స్పీచ్ అనేది అంతా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ బుక్స్ చదవడం ద్వారా కూడా బేబీస్కి వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి వాళ్ళ కమ్యూనికేషన్కి ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. మనకు 0 months నుంచి కూడా ఏజ్ అప్రోప్రియేట్ బుక్స్ చాలా మనకు దొరుకుతున్నాయి. వాళ్ళకి టచ్ అండ్ ఫీల్ బుక్స్ కానీ కలర్స్ ఉండేవి, వాళ్ళు జనరల్గా 2 to 3 months వరకు వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలరు, దానికి అకార్డింగ్గా బుక్స్ ఉన్నాయి. దాని తర్వాత బెడ్ టైమ్ స్టోరీస్ ఉన్నాయి. నేనైతే పర్సనల్గా బుక్స్ ఎప్పుడు చదవాలి అంటే బెడ్ టైం, ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల స్టోరీస్ వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారనమాట. మనం స్టోరీస్ని డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్తో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బుక్ చదవడం అంటే ఏదో మనం నార్మల్ పారాగ్రాఫ్ చదువుకుంటూ పోవడం కాదు, బేబీస్కి చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పాలన్నమాట. వాళ్ళకు ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ కూడా మనం ఏదైనా యానిమల్ గురించి చెప్తున్నామంటే ఆ యానిమల్ లాగానో బర్డ్ లాగానో, సో అలా వాయిస్ మాడ్యులేషన్తో పాటు చెప్తూ పోతూ ఉండడం వల్ల ఇమాజినరీ వాళ్ళకి శక్తి ఎక్కువ, వాళ్ళు ఎక్కువ ఇమాజిన్ చేసుకోగలుగుతారు, విజువలైజ్ చేసుకుంటూ పోతారు. వాళ్ళకి చూపిస్తూ చెప్పాలన్నమాట. వాళ్ళకు అర్థం కాదు అని మీరు ఇగ్నోర్ అయితే చేయకండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని day 1 నుంచే స్టార్ట్ చేయండి బుక్స్ చదవడము. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు చదవడం వల్ల వాళ్ళకి స్లీప్ రొటీన్ అనేది మళ్ళీ సెపరేట్గా ఏదో స్లీప్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అలా ఉండుకోకుండా డే నుంచే వాళ్ళకి ఇంకా బుక్స్ ఓపెన్ చేస్తున్నామంటే ఓకే ఇది పడుకునే టైం అని అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పీచ్ డెవలప్మెంట్ చేయొచ్చు, స్లీప్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇమాజినరీ కెపాసిటీ పెరుగుతుందన్నమాట. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది రీడింగ్ బుక్స్ ద్వారా. అండ్ డిఫరెంట్ స్టోరీస్, ఓన్లీ ఇప్పుడు ఏదో పర్టికులర్ బుక్ ఉంది ఆ బుక్ అనే కాదండి, నేను చెప్పేది స్టోరీ టైం అంటే ఎలా ఉంటుందంటే, ఈ బెడ్ రైల్ తీసుకుంటే ఈ బెడ్ రైల్లో చాలా యానిమల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని నేను స్టోరీస్ చెప్తుంటాను. అలాగే బ్లాంకెట్స్ కూడా నేను జనరల్గా పాపకి మేము యూజ్ చేసే వచ్చేసి ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టోరీస్ని మనమే ఓన్గా కూడా చెప్పొచ్చు అనమాట. వాళ్ళు కూడా దాన్ని చూసుకుంటూ వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట కొత్త స్టోరీస్కి. ఎగ్జాంపుల్కి నేను మా పాపకి బెడ్ రైల్ నుంచి నేను చాలా స్టోరీస్ చెప్పాను. బెడ్షీట్లో కూడా వాళ్ళకి స్టోరీస్ చెప్తూ ఉంటాను కదా. మార్నింగ్ లేగానే ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 4 to 5 months నుంచి కూడా తను లేగానే ఏమంటుందంటే, అమ్మ కోతి వచ్చింది ఫుల్గా పలకదు, వచ్చింది అంటే కోతి వచ్చింది, పాలు కుచ్చిపోచ్చి అంటే తాగేసి వెళ్ళిపోయింది, పాలు గివ్ మీ మిల్క్ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ గివ్ మీ మిల్క్ అంటే తన బాటిల్లో పాలు అయిపోయి పాలు కావాలి. దాన్ని అడగడానికి తను ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. నేను అక్కడితో స్టాప్ చేయను. ఓకే నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు అంటే తనకి డైలీ నేను మార్నింగ్ నుంచి తనకు చూపించవన్నీ గుర్తుపెట్టుకుంటానమాట. డైలీ తనకు మేముండే ఇక్కడ చుట్టుపక్కల పీకాక్స్ వస్తుంటాయి అనమాట. సో నెమళ్ళని చూస్తుంటుందమ్మ, పీకాక్ వచ్చింది, ఏం చేసిందంటే బజ్జుకుంది అంటే పడుకుంది పీకాక్. నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు అంటే బౌబో వచ్చింది, ఎక్కడ బోబో అంటే కబోర్డ్లో దాక్కుంది అని చెప్తుంది అనమాట. సో ఇలా వాళ్ళ ఓన్ స్టోరీస్ని వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారనమాట. మనము బుక్స్ చదవడం వల్ల వాళ్ళకి ఎంతగానో స్పీచ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. నేను జనరల్గానే బెడ్షీట్స్, ఇది పిల్లో కవర్, బట్ బెడ్షీట్ అంతా కూడా ఇలా డైనోసర్, యానిమల్ ఉంది, ఇలా డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్, ట్రీస్, ప్లాంట్స్ ఉంటాయి. సో వాళ్ళకు వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకు ఈజీగా ఇమాజిన్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ కలర్స్ కూడా వాళ్ళకు అట్రాక్టివ్గా ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 బెడ్షీట్స్
బేబీ పాప కోసం ఇలాంటివే తెప్పించాను అనమాట, డిఫరెంట్గా ఉండేవి. మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి ఇలాంటివి బెడ్షీట్స్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్లో లింక్ ప్రొవైడ్ చేసేయలేదు కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఆ బెడ్షీట్స్ లింక్ ఇస్తాను. సో బేబీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట, వాళ్ళ ఓన్ స్టోరీస్. ఇంకొకటి మీకు పేషెన్స్ ఉండాలి, వాళ్ళు చెప్పేది మీరు కనెక్ట్ చేసుకుంటూ వినాలి. వింటూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువై మీతో ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ బుక్స్ అనే కాదు, బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఊరికి ఇట్లా చూపించి ఇది యాపిల్, ఇది బాల్ ఇలా అని చాలాసేపు చెప్పకూడదండి. ఫ్లాష్ కార్డ్స్ చెప్పే టెక్నిక్ కూడా చాలా ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా చూపించాలి. ఎందుకంటే బేబీస్ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం 1 minute or 2 minutes మాత్రమే ఉంటుంది 1 year లోపు పిల్లలకి. ఇది మీరు 3 months నుంచి కూడా ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేయొచ్చు. మీకు అది కూడా ఎలా చూపించాలి బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ అని మీకు క్లియర్గా ఒక వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్తే, బుక్స్ ఎలా చదవాలి, అలాగే ఫ్లాష్ కార్డ్స్ ఎలా, రైమ్స్ ఎలా నేర్పియాలనేసి ఈ 3 కలిపి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూజ్ క్లియర్ అండ్ సింపుల్ స్పీచ్ అనమాట. మనం మాట్లాడేది చాలా లెంతీగా ఉండకూడదు అనమాట. బేబీకి మనం పలికేది చాలా క్లియర్గా పలకాలన్నమాట. ఏదో తొందరగా ఫాస్ట్గా పలికేస్తుండడం వల్ల బేబీస్కి ఏమవుతుందంటే వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి క్లారిటీ ఉండదన్నమాట పలకడానికి. సో మనం పలికేది చాలా క్లియర్గా పలకాలన్నమాట. చాలా ఇంకా షార్ట్ కట్లో పలకడానికే ట్రై చేయాలి. ఎంత కుదిరితే అంత షార్ట్ కట్లోనే పదాలని తక్కువగా, ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ వర్డ్స్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట వాళ్ళు. కాబట్టి చాలా పలికిది క్లియర్గా పలకాలి, తక్కువగా షార్ట్ కట్లో పలకడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నో చైల్డ్ టాక్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనే కాదు, చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే పిల్లలు 1 year తర్వాత ఒక్కొక్క పదాలనే పలుకుతుంటారు అనమాట. అండ్ పలకడం అంటే చాలా క్లియర్గా ప్రొనౌన్సియేషన్ ఉండదు కదా, వాళ్ళు క్లియర్గా మాట్లాడలేరు అనమాట. సో వాళ్ళు మాట్లాడేది తొందరగా వాళ్ళకి వచ్చినట్టు పదాన్ని పలుకుతుంటారు. ఎగ్జాంపుల్కి మా పాప మిల్క్ని మింక్ అంటే ఎల్ బదులు ఎన్ పలుకుతుంది, మింక్ అంటుంది. ఆనియన్ని క్లియర్గా ఆనియన్ అంటుంది, బట్ తమిళ్లో వెంగాయం అంటారు, దాన్ని మింగమ్మ అంటుంది. వెంగాయంని మింగమ్మ అంటుంది. అలాగే మఖానాని పకాన్ అంటే పా అని పలుకుతుంది. సో దాని అర్థం వాళ్ళకు తెలియదు అని కాదు, వాళ్ళు పలికేది కరెక్ట్, కానీ వాళ్ళకి పలకడం రావడం లేదు. ఇంకా స్టార్టింగ్ వాళ్ళు బేసిక్ వర్డ్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు. పోను ఒక 4 years 5 years లోపు క్లియర్గా మాట్లాడడం వస్తుంది. కాబట్టి అంతలోపే మనము వాళ్ళు ఫన్నీగా పలుకుతున్నారు కదా అని చెప్పేసి మనము దాన్ని అలాగే ఫన్నీ వేలో మింగమ్మ కావాలా, దోశని దోద అని పలికే దోద కావాలా, పాప దోద అంటే బేబీస్ కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఏంటి మమ్మ దోశ అనేది దోద అంటుంది, మఖానా అని ఎందుకు, పాన్ వాళ్ళు పలికేది కరెక్ట్ అంటుంటారు. ఇప్పుడు పొమోగ్రనేట్ని పొమోగేట్ అనేది ఫస్ట్ పొమోగ్రనేట్ పలికేకి రా, తను ఇది 11 monthsలోనే పొమోగేట్ అనేది. సో అలా చైల్డ్ టాక్ అంటే పిల్లలు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. పిల్లలు ఏం మాట్లాడినా మనం దాన్ని కరెక్ట్ వేలోనే మాట్లాడాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. బేబీస్ మనల్ని చూసి నేర్చుకుంటున్నప్పుడు మనమే వాళ్ళని ఏదో ఇమిటేట్ చేయడానికో ఫన్ కోసమో మనం వాళ్ళని ఇమిటేట్ చేసి మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ ఉండదు, వద్దులేదు ఇది మాట్లాడడమే వద్దు అనేసి స్కిప్ చేస్తారు, మాట్లాడడానికి ఇష్టపడరు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ స్పీచ్ డిలే అవుతుంది. కాబట్టి చైల్డ్ టాక్ అస్సలు వద్దు. మీరు పలికేది క్లియర్గా పలకండి, క్లియర్గా తెలుసుకొని దాన్ని కరెక్ట్ వేలోనే పలకాలి. పిల్లలు రాంగ్ చేసినా కూడా. అండ్ ఇంకొకటి రైట్ చేసే ట్రై చేయకండి. పలుకు మిల్క్ అనే పలుకు, దీన్ని ఇలాగే అడుగు దోశ అనే అనేసి ఫోర్స్ఫుల్గా మీరు ట్రై చేయకండి. వాళ్ళు ఫోర్స్ఫుల్గా పలికిచ్చే ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్, వాళ్ళు పలుకుతున్నది 100% రైట్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ని అలాగే ఉండనివ్వండి. మెల్లగా మనం కరెక్ట్గా పలుకుతూ పోతుంటే వాళ్ళు తప్పకుండా కరెక్ట్గా పలుకుతారు. సో దీనికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రస్ట్రేట్ అయిపోయి కరెక్ట్గా పలకడం లేదే, పుట్టిన పిల్లలు 2 years లోపలే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ ఆన్ దేర్ వర్డ్స్. ఇప్పుడు 2 yearsకి వచ్చేసరికి 2 wordsని కలిపి ఒక ఫ్రేజ్ ఫామ్ చేస్తారని అంటే బాల్ తే, పాలు ఇవ్వు, మమ్ము తే, యాపిల్ ఇవ్వు ఇలా అంటూ ఉంటారు కదా. సో మనం బేబీస్ అలా అడిగినప్పుడు పాప యాపిల్ తింటుందా, పాపకి ఇప్పుడు గేమ్ ఆడుకోవాలని ఉందా, దోశ తినాలని ఉందా, దప్పికేస్తుందా, వాటర్ కావాలా పాపకు, వాళ్ళు ఒక పదం పలికితే మనం దాన్ని కంటిన్యూషన్ పలకాలన్నమాట. సో పాపకి ఇప్పుడు నిద్ర వస్తుందా, బుక్ తీసుకొస్తారు, బుక్ తీసుకొచ్చి అమ్మ బుక్. సో బుక్ అంటే మీరు బేబీకి ఇప్పుడు నిద్ర వస్తుంది, బెడ్ టైం స్టోరీ అడుగుతుంది, స్టోరీ కావాలా. సో మనం ఒక పదాన్ని బట్టి మనం ఎక్స్పాండ్ చేస్తూ పోతుంటే దీన్ని ఇలా యూజ్ చేయాలి, ఇది కరెక్ట్ వే అనేసి తెలుసుకుంటారనమాట. కాబట్టి ఎప్పుడు వాళ్ళ పలికే పదాన్ని బట్టి మనం ఎక్స్పాండ్ చేసి ఫుల్గా ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి మాట్లాడుతుండడం వల్ల
ఇలా మాట్లాడాలనేసి తెలుసుకొని బేబీస్ దాన్ని ఫాలో అవుతారనమాట. దాన్ని అలా మాట్లాడడానికి ట్రై చేస్తారు. మా పాప అయితే నేను ఏదైనా మాట్లాడుతుంటే నా పెదాలని తదేకంగా చూస్తూ ఉంటుందన్నమాట. అండ్ హమ్ చేస్తుంది, లోపలే తను పలుకుతూనే ఉంటుంది. ఏదైనా పాట నేను రైమ్ పాడుతున్నప్పుడు కూడా చూస్తుంది 2 సార్లు 3 సార్లు 4వ సారి ఖచ్చితంగా దాన్ని క్లియర్ తనకు తెలిసినంత వరకు కరెక్ట్గానే పాడుతుంది అనమాట. సో బేబీస్ జనరల్గానే మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి చాలా క్లియర్గా మాట్లాడండి. వాళ్ళు పలికిందని క్లీన్గా ఎక్స్పాండ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ కోసం రైమ్స్ ఆర్ సాంగ్స్ని పాడడము. అండ్ ఇంకొకటి మేజర్ ఇక్కడ 2 కలిపి మనం ఒకటే డిస్కస్ చేయొచ్చు. ఒకటి లిమిట్ స్క్రీన్ టైం అండ్ సింగ్ సాంగ్స్ అండ్ రైమ్స్ అనేదాన్ని 2 ఒకే దాని కిందకు వస్తాయి. ఎందుకంటే చాలామంది ఈ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల టీవీ ఆర్ మొబైల్లో పాటలు సాంగ్స్ కానీ లేకపోతే రైమ్స్ కానీ స్టోరీస్ని కానీ నర్సరీ స్టోరీస్ పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జనరల్గా బేబీస్ అయితే దాన్ని నేర్చుకుని యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేసి పాట ఏముందో అదే పాడతారనమాట. డైలాగ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారు యాజ్ ఇట్ ఈస్ అదే చెప్తుంటారు. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంటారు, మా బేబీ చక్కగా రైమ్స్ పాడుతోంది, చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది అనేసి. కానీ ఇది ఒక కమ్యూనికేషన్ ఆర్ స్పీచ్ మాట్లాడడం కిందకే రాదు. ఎందుకంటే టీవీలో చూసి ఏదైతే వాళ్ళు చూస్తారో అది జస్ట్ అప్పటికప్పుడు గుర్తుంటుందే కానీ వాళ్ళు ప్రాక్టికల్గా దాని నుంచి తెలుసుకొనింది ఏమీ ఉండరు. ఇంకొకటి ఏమంటే అడిక్ట్ అవుతారనమాట. అక్కడ వచ్చే కలర్స్కి ఆ బొమ్మలు ఇప్పుడు జనరల్గానే రైమ్స్ అన్నీ కూడా 3Dలో ఉంటున్నాయి. చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళు వాళ్ళ రోజు మొత్తం కూడా రైమ్స్ పెట్టిన టీవీకి అడిక్ట్ అయిపోతారు. అండ్ ఫ్యూచర్లో ఒక 5 years 6 years మా బేబీ ఎప్పుడు మొబైల్ పట్టుకునే ఉంటున్నారు, బోర్గా ఫీల్ అవుతారు. ఏమైనా యాక్టివిటీస్ చేపిద్దామంటే ఇంట్రెస్టే చూపించడం లేదు, ఎందుకు ఇలా మొబైల్కి అడిక్ట్ అయ్యారు, సో ఎలా మొబైల్ని అడిక్షన్ ఎలా పోగొట్టాలనేసి చాలా సఫర్ అవుతారు. కానీ దీనికి బేస్ ఫౌండేషన్ ఎక్కడుంది? బేబీస్ ఉన్నప్పటి నుంచి మీరు మీ వర్క్ ఉందనో ఇంకేదో రీజన్స్ వల్ల టీవీ ఆర్ మొబైల్ ఇలా రైమ్స్ పెట్టి అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఫోన్స్ అడిక్ట్ అయిపోతారు అనమాట. ఫ్యూచర్లో వాళ్ళకి చాలా దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని బదులు మీకు వచ్చినంత మీకు ఏ రైమ్స్ వచ్చు, 1 వచ్చా 2 వచ్చా, దాన్ని ఇన్నోవేటివ్ వేలో చాలామందికి చాలా ఆశలు ఉంటాయి అనమాట. బాత్రూమ్ సింగర్స్ ఎంతోమంది ఉంటారు. సో మీకున్న అన్ని కళల్ని బేబీ దగ్గర చూపించండి. ఎలాంటి జడ్జిమెంట్ లేకోకుండా మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసేది ఎవరంటే బేబీ మాత్రమే. మీకు డ్యాన్స్ వచ్చా బాగా డ్యాన్స్ చేసి చూపించండి, వాళ్ళకి రైమ్స్ని అలా నేర్పియండి. అండ్ మీకు రైమ్స్ చెప్పేది కూడా ఏదో నార్మల్గా రైమ్స్ పాడినట్లు కాదు. ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ నేనైతే మా పాపకి ఎలా నేర్పించాను రైమ్స్ అంటే రెయిన్ గో అవే వచ్చేసి వర్షం పడేటప్పుడు బయటికి పిలుచుకెళ్ళి ఇట్స్ రైనింగ్, సో రెయిన్ గో అవే చెప్పేది కూడా మనం చాలా వాళ్ళకు ఒకలా ఫన్నీ వేలోనే చెప్పాలన్నమాట. వర్షం చినుకుని చూపిస్తూ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే లిటిల్ దెన్ వీ వాంట్స్ టు ప్లే అంటే నేను ఆ రైమ్లో ఏముందో అది చెప్పలేదు. లిటిల్ దెన్ అంటే పాప ఆడుకోవాలంటోంది కాబట్టి వర్షం నువ్వు వెళ్ళిపో, తనకు అర్థమయ్యేలాగా నేను తెలుగులో మాట్లాడుతాను కాబట్టి తనతో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని మీనింగ్ తనకు తెలియాలి. ఇప్పుడు తను క్లియర్గా లిటిల్ అమ్మ వాంట్స్ టు ప్లే, లిటిల్ అప్ప వాంట్స్ టు ప్లే, లిటిల్ తాత వాంట్స్ టు ప్లే, ఇలా ఇంట్లో ఉన్న అన్ని ఇంకా యానిమల్స్ అన్నీ కూడా తనే ఓన్గా తీసుకొని పాడుతుంది అనమాట. సో మనం బేబీస్కి రైమ్స్ చెప్పించేది కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేయాలన్నమాట. మన ఎక్స్ప్రెషన్స్ కూడా అలా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు కావాలంటే కమెంట్స్ చేస్తే రైమ్స్ బేబీస్కి ఎలా నేర్పియాలనేసి నేను చెప్తాను. ఇప్పుడు మా పాపకి ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో కొన్ని రైమ్స్ తనకు తెలుసు, పాడుతుంది, తెలుగు తెలుసు, అండ్ తమిళ్లో కూడా మా అత్తయ్య గారు తమిళ్లో తనకు రైమ్స్ పాడతారు కాబట్టి తమిళ్లో కూడా తను కొన్ని రైమ్స్ అయితే నేర్చుకుంటోంది ఇప్పుడు. అండ్ రైమ్స్ అనేదే కాదండి, ఏదైనా కూడా వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి మీనింగ్ తెలిసి నేర్చుకోవాలి, వాళ్ళు అప్లికబుల్ చేసుకోవాలి వాళ్ళ రియల్ లైఫ్తో. అండ్ ఇంకా శ్లోకాస్ మామూలుగా పూజ చేసేటప్పుడు మంత్రాలు శ్లోకాలు చదవడం బేబీకి డైలీ అది వినిపించాలన్నమాట. ఊరికి ఏదో కూర్చొని బేబీ ముందు పాడడం కాదు, మీ డైలీ యాక్టివిటీలో దాన్ని ఒక భాగంగా తీసుకొని బేబీ కూర్చోబెట్టుకొని చేసినట్లయితే శ్లోకాలు, ఎందుకంటే పలకడానికి సంస్కృతం కదా డిఫికల్ట్గా ఉంటాయి అవన్నీ కూడా, దీనివల్ల ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్గా పలుకుతారనమాట బేబీస్. సో శ్లోకాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను డైలీ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పాపను పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పలికే మంత్రాలన్నీ నాతో పాటు పలకడానికి తనకెంతొచ్చో అంత పలుకుతుంది అనమాట. దీని ద్వారా ఏమంటే వాళ్ళ క్లియర్గా ప్రొనౌన్సియేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, బిలో 2 years పిల్లలకి స్క్రీన్ టైం అస్సలు 0.
0. వీడియో కాల్స్ ఓకే, వీడియో కాల్ స్క్రీన్ టైం కిందకి రాదు, అది ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే వీడియోలో ఓన్లీ టీవీలో ఆర్ మొబైల్లో ఏమంటే ఓన్లీ వన్ వే కాన్వర్జేషన్ ఉంటుంది, 2 వే ఉండదు అనమాట. బట్ వీడియో కాల్స్లో ఏమవుతుంది, అవతల ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంకెవరో మాట్లాడుతుంటారు, ఇక్కడ మన బేబీ చూస్తుంది. సో ఇక్కడ 2 వే కాన్వర్జేషన్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్స్ని స్క్రీన్ టైం కిందకి కన్సిడర్ చేయకూడదు. చాలామంది మా బేబీ టీవీ ఆర్ మొబైల్లో చూడడం వల్లే చక్కగా రైమ్స్ పాడుతున్నారు అంటారు. ఎగ్జాంపుల్ నేను ఇది కమ్యూనికేషన్ కిందకి రాదు అన్న, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మలయాళం రాదు, నేను ఒక మలయాళం సాంగ్ని ఒక 3 to 4 days చూశాను అనుకోండి, చక్కగా ఎట్లుందో డిట్టో అలాగే పాడతాను. సో దాని అర్థం నాకు మలయాళం వచ్చు అనా? కాదు కదా. అలాగే బేబీస్ కూడా రైమ్స్ పాడొచ్చు, నంబర్స్ చెప్పొచ్చు, ఇంకా ఏమైనా కానీ టీవీలో వాళ్ళు ఏం చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పొచ్చు. కానీ కొద్ది రోజులు మాత్రమే మర్చిపోతారు, వాళ్ళు ఏ రకంగా గుర్తుపెట్టుకోరు. దానివల్ల బెనిఫిట్స్ అంటూ 0, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. కాబట్టి 2 years బిలో పిల్లలకి స్క్రీన్ టైం వద్దు. 2 years దాటిన పిల్లలకి కూడా చాలా తక్కువ టైం, అది కూడా పేరెంట్స్ మీరు పక్కన ఉండి వాళ్ళకు టీవీ ఏం చూస్తున్నారు ఏంటి అని చూసుకుంటూ పక్కన ఉండి టీవీ చూపించడానికి అయితే ట్రై చేయండి. సో మీకు డౌట్ రావచ్చు, నో స్క్రీన్ టైం అంటున్నారు కదా, మీ ఇంట్లో అసలు టీవీని ఆన్ చేయరా, మీరు మొబైల్సే చూడరా అనేసి. చూస్తాం ఖచ్చితంగా, ఇంట్లో మొబైల్ ఆర్ టీవీ చూడుకోకుండా ఎవరు ఉండరు, బట్ చాలా తక్కువ అనమాట. నా విషయానికి వచ్చినట్లయితే నాకు అసలు జనరల్గా ముందు నుంచే నేను టీవీ చూడను. నేను 24 hours నేను ఖాళీగా ఉన్నా కూడా టీవీ ఆన్ చేయను ఇంట్లో, నాకు అది టీవీ అలవాటే లేదు. అండ్ మా ఇంట్లో ఎవరికి సీరియల్ అలవాటు అస్సలకే లేదు. చూసినా కూడా ఏవో మూవీస్. మా హస్బెండ్ అయితే క్రికెట్ మ్యాచ్ చూస్తారు, లేకపోతే తను స్నూకర్ క్రికెట్ ఓన్లీ గేమ్స్ రిలేటెడ్ చూస్తారనమాట. సో ఏమైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు నేను బేబీతో వేరే గేమ్స్ ఏవైనా బెడ్రూమ్లో వేరే యాక్టివిటీస్ చేయడం, లేదా కిచెన్లో తను ఎంగేజ్ చేయడం చేస్తూ ఉంటాను. లేదా వీకెండ్స్లో ఇద్దరం కలిసి మూవీ చూడాలనుకున్నప్పుడు బేబీ పడుకున్నప్పుడు చూస్తాము. అండ్ ఎస్పెషల్లీ బేబీతో వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు, వాళ్ళతో ఆడుకున్నప్పుడు మొబైల్ ఫోన్ అస్సలు యూజ్ చేయను నేనైతే. అండ్ నేనే కాదు, బేబీతో ఎవరున్నారో మా ఇంట్లో ఎవరు మొబైల్ ఫోన్స్ అసలు యూజ్ చేయరు. అండ్ ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, తన ముందర స్క్రీన్ టీవీ పోతూ ఉన్నా కూడా తను పట్టించుకోదు. తన గేమ్స్ ఏదో తను ఆడుకుంటూ ఉంటుంది. తను బుక్స్ పట్టుకొని ఆడుకోవడం కానీ, లేదా స్టేకింగ్ గేమ్స్ కానీ, తను ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఆడుకుంటూ, లేదా కిచెన్లో నాతో వచ్చి ఎంగేజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనమే కానీ నో ఇది వద్దు అంటే ఖచ్చితంగా అది ఏమో తెలుసుకోవాలి, అది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఒక ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి అంటే టీవీ అంటే ఏదో భూతము తప్పు, వాళ్ళు టీవీ ఆన్ చేయకూడదు, ఒకవేళ ఏమైనా చూడాల్సి వస్తే తిట్టడము ఇలాంటివి కాకోకుండా చూడండి. ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, బేబీ పడుకున్నప్పుడు చూడండి, లేదంటే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో వేరే రూమ్లోనో లేదా పక్కన ఎక్కడో ఆడుకుంటున్నప్పుడు చూడండి. వాళ్ళకి ఏమంటే ఓకే టీవీ ఇది వీళ్ళు పెద్దవాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, మన సబ్జెక్ట్ కాదు ఇది, మనం చూసేది కాదు అనే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు మేము మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎవరైనా, మా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మా అమ్మ నాన్న లేదా మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు టీవీ చూసుకుంటూనే మా పాప పట్టించుకోదు, అసలు కేర్ కూడా చేయతను. నాతో కిచెన్లో నాతో బిజీగా ఉంటుంది, లేదంటే తన టాయ్స్ని పెట్టుకొని తను ఆడుకుంటూ ఉంటుంది. అంతేగాని టీవీ వంక కూడా చూడదు. తనకి మ్యూజిక్ అంటే సాంగ్స్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఫోన్లో ప్లే చేసేదాన్ని, టీవీలో కాదు. కానీ ఏమైనా సినిమాలో సాంగ్స్ వస్తే తను సినిమా చూడదు, డ్యాన్స్ చేస్తుంది. సో తనకు డ్యాన్స్ అనేది అంత ఇష్టం. సో సాంగ్స్ వస్తే ఇమీడియట్గా డ్యాన్స్ చేస్తుంది, అంతేగాని కూర్చొని టీవీ అయితే చూడదు. మీరు మీ బేబీస్కి ఒక హెల్దీ వేలో ఏదైనా నేర్పియాలనుకుంటే ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వండి, ఎలా చేయాలి దాన్ని ఏంటి అని. ఈజీ అయిపోతుంది, మీకు పెద్దగా డిఫికల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ఇప్పుడు తను మొబైల్ ఫోన్ని కూడా జస్ట్ ఎవరైనా మొబైల్ ఫోన్ తన చేతికి ఏమైనా అవైలబుల్గా దొరికిందంటే చెవిలో పెట్టుకుని హలో తాత అమ్మమ్మ నాన్నమ్మ ఇలా. సో తన వరకు ఫోన్ అంటే ఎందుకు అంటే మాట్లాడుకోవడానికి, వాళ్ళతో మాట్లాడవచ్చు, ఇంతవరకే తనకు ఐడియా ఉందన్నమాట. మొబైల్లో వేరే ఏవో చూడొచ్చు, రైమ్స్ చూడొచ్చు, పాటలు, ఇది ఐడియా కూడా లేదు. మీ బేబీస్కి కూడా మీరు కరెక్ట్ వేలో ట్రైన్ చేస్తే ఈ టీవీ ఆర్ ఫోన్ ఏదైనా సరే మీరు హైడ్ చేసి ఏదో దాన్ని ఒక పెద్ద భూతంలాగా హైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు నెక్స్ట్ వచ్చేసి ప్లే ఇంటరాక్టివ్ గేమ్స్. మామూలుగా వాళ్ళకి ఏదో బోరింగ్ గేమ్స్ డైలీ బాల్ గేమ్ ఆడుకోవడమో, లేకపోతే ఏదో ఒక గేమ్ని డైలీ ఆడుకోవడం కాకుండా ఇంటరాక్టివ్గా మీ బేబీకి ఏది ఇంట్రెస్ట్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి కార్లు ఇష్టం ఉండొచ్చు, మా పాపకైతే కిచెన్ ఐటమ్స్ బాగా ఇష్టం. తను టాయ్స్ని ఇప్పటి వరకు అంత ఇష్టపడి ఆడిన టాయ్ అంటే ఏదీ లేదు. తన కిచెన్లో స్పూన్స్, బౌల్స్ ఇలాగే ఇష్టం అనమాట. సో తనకి సైజెస్ అన్నీ కూడా నేను కిచెన్ ఐటమ్స్తోనే నేర్పించాను అనమాట. ఇది చిన్న స్పూన్, పెద్ద స్పూన్, ఇది చిన్న బౌల్, పెద్ద బౌల్, ఇలా సైజెస్ని నేను అలా నేర్పించాను. లేదు మీ బేబీస్కి ఎలా అంటే స్టేకింగ్ వస్తాయన్నమాట, బాక్సెస్ వస్తూ ఉంటాయి, అండ్ కలర్స్ వస్తాయి, రింగ్స్ వస్తాయి. సో ఇలాంటి ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. మీ బేబీకి ఏది ఇష్టమో అది మీరు తెలుసుకొని
దాన్ని ఎక్కువ ఆడిపించడానికి, దాంట్లో మీరు టీచ్ చేయడానికి ట్రై చేయండి. సో బేబీస్తో ఇంటరాక్టివ్గా అంటే వాళ్ళకి తెలుసుకునే విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మనం కూడా అండ్ దాంట్లో ఆడే ప్రతి గేమ్లో కూడా ఏదో ఒక విషయం నేర్చుకునే లాంటి గేమ్స్ని ట్రై చేయండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, 1 year లో పిల్లలు మ్యాక్సిమం 2 minutes మాత్రమే ఒక గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు, ఒక గేమ్ మీద ఇంట్రెస్ట్తో ఉంటారు. సో 2 minutes మాత్రమే ఒక గేమ్ ఆడిపోయింది. 2 years పిల్లలు వచ్చేసి మ్యాక్సిమం 4 minutes అంతే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అంతకుమించి వాళ్ళ దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో వాళ్ళు పరిగెడుతుంటారు. ఇంకా టాడ్లర్ స్టేజ్ అంటేనే హైలీ యాక్టివ్ స్టేజ్, వాళ్ళు పరిగెడుతుంటారు, ఒక చోట కూర్చోరు. మీరు దానికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక చోట కూర్చోవట్లేదే, మా బేబీలో కాన్సన్ట్రేషన్ లేదు, ఇలా ఫీల్ అవ్వకండి. టైం పెట్టుకోండి, ఏ టైంలో మీ బేబీ కూర్చోగలుగుతారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. యాజ్ అ పేరెంట్స్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇన్నోవేటివ్గా వాళ్ళకు నేర్పించాలి మీరు ఏదైనా అనుకుంటుంటే ఆ సెట్ ఆఫ్ గేమ్స్ని ఆ టైంలో ఆడిపియండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పర్టికులర్గా పెట్టుకొని బేబీస్తో ఆడిపియండి. అండ్ ఇంకొకటి, బేబీస్ ఇంట్రెస్ట్ కాకుండా మీరేదో నేర్పియాలని చెప్పేసి స్టర్బన్గా ఒక టైం టేబుల్, ఒక స్కెడ్యూల్ వేసుకొని అయితే నేర్పించడానికి ట్రై చేయకండి. ఎందుకంటే బేబీస్ ఇంట్రెస్ట్కి మనము తగ్గి వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు, కేర్ కూడా చేయరు. అప్పుడు మీకు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మా బేబీ మాట వినడం లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ మీలో వస్తాయన్నమాట. సో ఇలా ట్రై చేయండి, బేబీస్కి ఏం ఇంట్రెస్ట్ అని తెలుసుకొని దానికి అకార్డింగ్గా మీరు ఆడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను మా బేబీకి హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. సో ఏమేమి నేర్పిస్తాను, ఏంటి యాక్టివిటీస్ ఏంటి, ఇంట్లోనే మనకు మాంటిసరీ టాయ్స్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని అఫోర్డ్ చేయలేరు అనమాట, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు వాటిని అఫోర్డ్ చేయలేరు. కాబట్టి మాంటిసరీ టాయ్స్ అవసరం లేకుండానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బేబీస్కి ఎలా మనం నేర్పించవచ్చు, ఏమేమి నేర్పించవచ్చు అనేసి నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తే హోమ్ స్కూలింగ్ మా పాప డే టు డే వీడియోస్ ఎట్లా ఏమి అనేసి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీకు డౌట్ రావచ్చు హోమ్ స్కూలింగ్ మీరు ఎలా చేయగలుగుతారు అనేసి. నేను ఇక్కడ బెంగళూరులోని ఒక ప్లే స్కూల్లో 2 years వర్క్ చేశాను టీచర్గా. సో అక్కడ ఎలాంటి పిల్లలకి ఏమేమి నేర్పిస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తారు, సో బేబీస్ ఎలా నేర్చుకుంటారో అనేసి నాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. ఇప్పటి వరకు కూడా నేను మా బేబీకి చాలా యాక్టివిటీస్ ఫాలో అయ్యాను. మంత్స్ బై మంత్స్ నేను ఏ మాంటిసరీ టాయ్ని ఇప్పటి వరకు కూడా కొనలేదు. నేను కొన్న టాయ్స్ కూడా ఒక 5-6 హార్డ్లీ, అవి చాలా మినిమం అనమాట. అవి కూడా నేను కొనేది ఏ మాంటిసరీ టాయ్ కొనలేదు. కానీ తను ఆల్మోస్ట్ ఒక నర్సరీ దాటిన పిల్లలకు ఉండాల్సిన నాలెడ్జ్ అండ్ తనకు ఫోనిక్ సౌండ్ కావచ్చు, మిగతా అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తుంది అండ్ క్లియర్గా చెప్పగలుగుతుంది అనమాట. సో అలాంటి యాక్టివిటీస్ ఏమున్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నారు, మంత్స్ వైజ్ బేబీకి ఏమేమి యాక్టివిటీస్ చేయించవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అనుకుంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా క్లియర్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు అయితే నేను ఎలాంటి ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ ఇలా పర్టికులర్ టైంలో కూర్చొని అయితే నేర్పిలా. తను ఆల్రెడీ చెప్పాను డైలీ యాక్టివిటీస్లో భాగంగానే తను ఇప్పటివరకు నేర్చుకుంది. సో అలా మీరు ఇప్పటివరకు నేర్పిలేదు, మీ బేబీ ఆల్రెడీ 2.5 years అన్నట్లయితే చక్కగా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్పే హోమ్ స్కూలింగ్ టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా నేర్పించవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి అప్రిసియేషన్. బేబీకి ఏదైనా చేసినప్పుడు వాళ్ళు సూపర్గా చేస్తారు ఏదైనా, అలాంటప్పుడు కంపల్సరీ అప్రిసియేషన్ చేయాలి. అండ్ ఈ అప్రిసియేషన్లో కూడా నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళు ఫస్ట్ టైం అమ్మ అనగానే మీరు సూపర్గా ఫీల్ అయ్యి వావ్ సూపర్ క్లాప్స్ కొడతారు, అప్రిషియేట్ చేస్తారు. కానీ ప్రతిసారి బేబీ అదే పదాన్ని పలుకుతున్నప్పుడు అప్రిషియేట్ చేసేది రాంగ్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు ఒకసారి చేసిన పనికి వాళ్ళు రోజంతా కూడా ఏం చేస్తున్నా కూడా మీరు వావ్ సూపర్ గుడ్ ఇలా అప్రిసియేషన్ చేస్తూ పోతుంటే బేబీలో నేను ఏం చేసినా నాకు వీళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. సో వాళ్ళ ఒక ఇన్నోవేటివ్నెస్ అనేది తగ్గుతుందన్నమాట, వాళ్ళలో క్రియేటివిటీ తగ్గుతుంది. బేబీస్ వచ్చేసి వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళకన్నా బెస్ట్ క్రియేటర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా చిన్న విషయాల్ని చాలా కొత్తగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అలా కొత్తగా ఏది చేస్తే మీరు అప్రిషియేట్ చేయండి, రొటీన్గా చేసేదానికి అప్రిషియేట్ చేయొద్దు. ఒకసారి అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని, మళ్ళీ అలా ఏదైనా సూపర్గా చేసినప్పుడు వాళ్ళకు ఒక ఐడియా రావాలన్నమాట. నేను బెస్ట్గా చేసినప్పుడు మా పేరెంట్స్ అది ఎవరు తనతో ఉంటారో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు అప్రిషియేట్ చేసేది నాకు కావాలి అని బేబీకి తెలిసిపోతుంది. 1 year దాటిన పిల్లలకి ఆ క్లాప్స్ కొట్టడం కానీ వావ్ అనడం లేదా గుడ్ అనడం ఇలాంటివి తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు బెస్ట్గా చేసినప్పుడు మీరు చేయండి.
షేప్స్ బాక్స్ వస్తుంది. షేప్స్ బాక్స్లో నా హెల్ప్ లేకుండా తనే కంప్లీట్గా క్లియర్గా వేయగలిగింది అనుకోండి, వెరీ గుడ్, అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. సో తను దాన్ని బేస్ చేసుకొని ఇంకా బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. మనం ఎప్పుడు కూడా ఒక టీచర్ లాగే ఆలోచించాలి. ఎగ్జాంపుల్కి మన స్కూల్లో ఉన్నప్పుడు మనం బెస్ట్గా పర్ఫామ్ చేస్తాను, లేదా టీచర్ అడిగిన దానికి ఆన్సర్ ఇస్తేనో, లేకపోతే స్కూల్లో అందరికంటే మనమే బెస్ట్ అనిపించినప్పుడు మాత్రమే టీచర్ మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. అంతేగాని డైలీ మీరు హోంవర్క్ రాసుకెళ్తే ఊరికి డైలీ నార్మల్ రొటీన్కి టీచర్ ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయదు. ఒక టీచర్ లాగే ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాలి. దీనివల్ల నెగిటివ్గా కాకుండా బేబీ పాజిటివ్గా తీసుకొని బెస్ట్గా వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. దీని ద్వారా కమ్యూనికేషన్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మనం మాట్లాడేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాట్లాడేది అబ్జర్వ్ చేస్తే మనలాగే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్కి నాకు వచ్చేసి నేను ఫుడ్ ఫినిష్ చేస్తే అమ్మ గుడ్ గర్ల్ అంటుంది పాప వచ్చి. సో అలా వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. మనం ఏదైతే వాళ్ళకి మాటల్లో చెప్తామో అప్రిసియేషన్ కూడా మనం మాటల్లోనే చెప్పాలి. వాళ్ళు కూడా దాన్ని రిపీట్ చేస్తారనమాట. బెస్ట్గా ట్రై చేయడానికి ట్రై చేస్తారు. మనం మాట్లాడేది వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి యాజ్ అ పేరెంట్ మీరు ఏ విషయానికి అప్రిషియేట్ చేయాలి, ఏంటి బేబీ ఏం పలికినప్పుడు మీరు అప్రిషియేట్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అకార్డింగ్గా అలా అప్రిషియేట్ చేస్తూ పోతూ ఉంటే ఇది స్పీచ్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రతి ఇంటి పనిలో కూడా మీ బేబీని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక బేబీ, ఇద్దరు బేబీస్ ఉన్నారనేసి అతి గారాబం. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో అయితే వాళ్ళు కూర్చున్న దగ్గరికి ప్రతి ఒక్కటి బేబీకి చేస్తుంటారనమాట. దీనివల్ల పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువగా ఉంటాయి. ఏమంటే బేబీ ఫస్ట్ లేజీగా అవుతారు, సెకండ్ వాళ్ళు ఏమి నేర్చుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అనమాట. వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ అనేది అస్సలకి ఉండదు, ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీరు బేబీకి కూర్చున్న చోటే ప్రతిదీ వాళ్ళని అతి గారాబం చేయడం వల్ల. దీనికన్నా బదులు వాళ్ళు నడవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ తినగానే ఆ కప్, బౌల్, ప్లేట్ ఏది ఉందో అది సింక్లోకి వేయమని చెప్పాలి. వాళ్ళ హ్యాండ్స్ని వాళ్ళే వాష్ చేసుకోమనాలి, మౌత్ వైప్ చేసుకోమనడం కానీ, లేదా ఇంట్లో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి టీ ఆర్ కాఫీ ఇచ్చినప్పుడు ఆ గ్లాస్ని తీసుకెళ్ళి షింక్లో వేయి. అది కూడా ఆర్డర్గా అథారిటీతో చెప్పకూడదు, కన్నా షింక్లోకి వేస్తావా ఇది కప్ అని. వాళ్ళకి ఫన్నీగానే ఏది చెప్పినా కూడా బేబీస్కి ఫన్నీ వేలోనే చెప్పాలి. వాళ్ళకి ఆర్డర్ చేసినట్టు, డిమాండ్ చేసినట్టుగా చెప్తూ పోతుంటే బేబీస్ నేర్చుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్రతి ఇంటి పనుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు కప్ తీసుకెళ్ళి సింక్లోకి వేయమన్నాం. ఇక్కడ కప్ అండ్ షింక్ 2 పదాలు తెలిసాయి అనమాట. అండ్ వాటర్, హ్యాండ్ వాష్ చేసుకో, వాటర్ ట్యాప్ తిప్పుకో, ఇలా చెప్పడం వల్ల ట్యాప్ తెలిసింది, హ్యాండ్స్ బాడీ పార్ట్ తెలిసి వాష్ చేసుకోవడం అనేది ఒకటి తెలిసింది. సో ఇలా బేబీస్ చాలా పదాలు తెలుసుకుంటారనమాట. డైలీ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటుండడం వల్ల చాలా పదాలు తెలుసుకుంటారు. అట్ ఏ టైంలో వాడాలి, ప్రాక్టికల్గా వాళ్ళ ఎమోషన్స్ని చెప్పుకోవడానికి, ఎగ్జాంపుల్కి ఇక్కడ పెయిన్గా ఉంది, నాకు ఆకలి వేస్తుంది, ఇలాంటి బేసిక్ ఎమోషన్స్ అని వాళ్ళు చెప్పుకోవాలంటే నేను ఫస్ట్ చెప్పినట్టుగా డైలీ యాక్టివిటీ నరేట్ చేయడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ని చెప్పుకోగలుగుతారు. అండ్ ఇలా డైలీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు బుక్ నాలెడ్జ్ ఏముందండి, సబ్జెక్ట్ స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి ఎలాగో చదువుతారు, ఇంకా వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ స్కూల్లో ఏం కావాలి ఏంటి అనే సబ్జెక్ట్ నేర్పిస్తాయి. కానీ ప్రాక్టికల్ లైఫ్కు ఎలా లీడ్ చేయాలి, వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ప్రతి ఒక్కటి ఇంట్లో పేరెంట్స్ని చూసి ఎంతో నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్స్ అన్నారు. మనం ఇంట్లో ఎంత వీలైతే అంత మ్యాక్సిమం నేర్పించడానికి బేబీస్కి ట్రై చేయాలి. నేనైతే పాపకి ఇంట్లో కుక్ చేస్తున్నప్పుడు కూడా తన్ని ఎత్తుకొనే చేశానమాట. ఫస్ట్ ఇనిషియల్గా కొద్దిగా కష్టం అనిపించి వాడు కూర్చోగలిగిన తర్వాత కూర్చోబెట్టి చేయొచ్చు అనమాట. సో ఏమేమి చేస్తున్నాము, పాప కోసం ఏం కుక్ చేస్తున్నాము, సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ పోవడం వల్ల కిచెన్ ఐటమ్స్ అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పాత్రలు డిష్ వాషర్లో వేసేటప్పుడు ఇది చిన్న ప్లేట్ ఇక్కడ వేయాలి, స్పూన్స్ అని కట్లరీలో వేయాలి. సో కట్లరీ, స్పూన్స్, ప్లేట్స్, డిష్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనమాట. అండ్ వాళ్ళు పనులు కూడా చాలామంది అంటారు ఇది అమ్మాయిల పని కదా, అబ్బాయిలు, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరైనా కానీ బేబీస్కి మనము స్ట్రాంగ్గా ఒక బేబీని స్ట్రాంగ్గా పెంచాలి. విత్ నాలెడ్జ్ అంటే బేబీని ప్రతి పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకోవాలి, ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పటి నుంచే మనం ఒక బేబీని రెస్పాన్సిబుల్గా మనమే పేరెంట్స్గా వాళ్ళని పెంచాలన్నమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్కి బట్టలు వేసేటప్పుడు కూడా ఇది అప్పాది, ఇది అమ్మ డ్రెస్, ఇది పాపది. సో వాళ్ళు అక్కడ కలర్ ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ రిలేషన్షిప్స్ గురించి చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో బేబీస్ని వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటుంది వాళ్ళ మైండ్. మనం వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్లో చాలామంది అంటుంటారు జనరల్గానే పొద్దు నుంచి రాత్రి వరకు స్క్రీన్ టైం లేదు అంటే ఎలా బేబీస్ని ఎలా హ్యాండిల్ చేసేది ఇంట్లో అనేసి. నేను చెప్తాను, ప్రతి పనుల్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, అంతే.
అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకే స్క్రీన్ టైం అనే పదమే అసలు ఎక్కడ దరిదాపుల్లో కూడా రాదు. అండ్ మీకు కూడా అయ్యో ఇంత పని చేస్తేనే రోజంతానే ఫ్రస్ట్రేషన్ కూడా ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు నెక్స్ట్ నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అనేసి. నేను జీరో అంటే పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ఫాలో అవుతున్నాను. తను ఇంత యాక్టివ్గా ఉంది. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కొత్త వాళ్ళంటే భయం లేదు, ఇంటరాక్ట్ అవుతుంది. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఆకలేసినా వాటర్ కావాలన్నా వాళ్ళకి పెయిన్ ఉన్నా ఎలా అనేది బేసిక్ ఎమోషన్స్ని వాళ్ళు చెప్పగలుగుతారనమాట. డే టు డే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా స్కూల్లో ఏం జరిగింది, బేబీస్ని ఎవరైనా ప్లే హోమ్ లేదా నర్సరీకి వేస్తే వాళ్ళు ఒక స్టోరీ వాళ్ళే ఒక స్టోరీ క్రియేట్ చేయగలుగుతారు. వాళ్ళు స్కూల్లో నెక్స్ట్ యాక్టివిటీస్ ఏవైనా కానీ అటెంటివ్గా ఉంటారనమాట. ఇప్పుడు మొబైల్ ఆర్ టీవీకి అడిక్ట్ అయిన పిల్లలు స్కూల్లో కూడా పెద్దగా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు. టీచర్స్ రెగ్యులర్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, బేబీ దేంట్లోనే ఇంట్రెస్ట్ చూపించడం లేదని. ఇప్పుడు బేసిక్గా 2 yearsలోనే బేబీ ఫౌండేషన్ రాంగ్గా వేసేస్తే నెక్స్ట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా స్కూల్ కంటే చాలామంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో తీసుకుంటే ఒక్కరే మనకు బేబీ. సో స్కూల్కి వెళ్తే చాలామంది ఉంటారు. మన బేబీ స్పెషల్గా ఒకరే కాదు, మన బేబీ స్పెషల్. సో అలాంటి బేబీకి స్పెషల్గా మనం ఇంట్లోనే బెస్ట్ ఫౌండేషన్ వేయాలి. సో నేను చెప్పొచ్చేది ఏమంటే ఇక్కడ స్పీచ్ అంటే ఓన్లీ స్పీచ్ ఒక్కటే మైండ్లో పెట్టుకోకండి. వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్స్ని మనము అచీవ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి మనం హెల్ప్ చేయగలిగితే అందులో స్పీచ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి వాళ్ళకు స్పీచ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇవి నేను జనరల్గా ఫాలో అయ్యే టిప్స్ బేబీకి స్పీచ్ డెవలప్మెంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిస్టేక్స్, బేబీస్ ఉన్న ఇంట్లో జనరల్గా చేసే మిస్టేక్స్ ఏమి అంటే ఇప్పుడు బేబీస్ 2.5 years వరకు కూడా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారనమాట. పెద్దగా ఏమీ పట్టించుకోరు. వాళ్ళకి జనరల్గానే వాళ్ళకు టైంకి తినిపించేసామా, ఏవో బొమ్మలు ఇచ్చి వాళ్ళని ముందర ఆడిపించేసాం, వాళ్ళు పడుకుంటారు, మీ పనుల్లో మీరు ఉంటారు. లేదా కొంతమంది పిల్లలకి స్క్రీన్ టైం ఫుల్గా టీవీ పెట్టో మొబైల్స్ని అలవాటు చేసేస్తారు. 2.5 years 3 yearsకి ప్లే స్కూల్ లేదంటే నర్సరీకి వెళ్తారు పిల్లలు. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ ఏజ్ ఉన్న పిల్లలు, కొంతమంది పిల్లలు 2 భాషలు 3 భాషలు మాట్లాడుతుంటారు. కొంతమంది పిల్లలు చాలా పదాలు పలుకుతూ ఉంటారు, చాలా పదాలను ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ మీరు చూస్తారు. చూసిన తర్వాత ఓ మా బేబీ ఎందుకు ఏం మాట్లాడడం లేదు అనేసి ఒకేసారి వచ్చి ప్రెజరైజ్ చేస్తారనమాట బేబీని. పర్టికులర్గా మీరు ఏదైనా నేర్పించాలనుకున్నారనుకోండి, దాన్ని వచ్చేసి ఓవరాల్గా ఈ 2 years 2.5 years చేయండి 1 weekలో 1 monthలో నేర్పించడానికి ట్రై చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే దీనివల్ల ఏమవుతుందంటే బేబీ చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. దీనివల్ల ఏమీ నేర్చుకోరు, క్రాంకీగా అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు. అండ్ దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్స్ చేస్తారు, ఇది చెప్పు. ఇప్పుడు యాపిల్ అంటే మామూలుగా పిల్లలు ఏమంటే కొంతమంది అది కావాలి పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తారనమాట. నాకు అది పేరు పలకడం రాదు, అది స్పీచ్ డీలే ఉన్న పిల్లల్లో అయితే పలకడానికి రాదు కాబట్టి నాకు అది కావాలి, పాలు కావచ్చు లేదా యాపిల్ కావచ్చు లేదా ఫ్రూట్స్ ఏదైనా కానీ ఫుడ్ కానీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది పేరెంట్స్ ప్రెషర్ చేస్తారు, యాపిల్ అని పలికితేనే నీకు ఈ ఫ్రూట్ ఇస్తాను లేకపోతే ఫ్రూట్ ఇవ్వను. ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా మనం ఏమీ బేబీస్కి నేర్పియమండి. వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అండ్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా కోపంగా చెప్తే నేర్చుకోరు. ఇష్టంగా వాళ్ళ లెవెల్కి తగ్గి ఇప్పుడు చూపిస్తున్న బేబీకి అది యాపిల్ అని తెలిస్తే వచ్చి మిమ్మల్ని అడుగుతారు కదా, పాయింట్అవుట్ చేయాల్సిన అవసరమే లేదు, దెర్ ఇస్ నో పాయింట్ కదా. సో అది కొంచెం పెద్దగా మనమే పెద్దవాళ్ళం అర్థం చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మనం వాళ్ళని ఫోర్స్ చేయడం కన్నా కూడా మల్టిపుల్ టైమ్స్ ఆ యాపిల్ అనే పదాన్ని ఫోర్స్ చేయడం కన్నా కూడా యాపిల్ కావాలా, పాపకి ఇప్పుడు యాపిల్ తినాలనిపిస్తుందా, వావ్ రెడ్ కలర్ యాపిల్ ఎంతో టేస్టీగా ఉంటుంది, దీన్ని పీసెస్గా కట్ చేద్దాము, 1 యాపిల్ 2 యాపిల్ అలా యాపిల్స్ని దాంట్లో నంబర్స్ నేర్పించవచ్చు. అండ్ యాపిల్ కూడా. సో మీరు యాపిల్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా క్రియేటివ్గా మీరు ఆ యాపిల్ బేబీ తినే లోపల చెప్పగలుగుతారో బేబీ గుర్తుపెట్టుకుంటారు. అండ్ మీరు ఆ పలుకుతారు క్లియర్గా పలకడం వల్ల వాళ్ళు చూస్తారనమాట యాపిల్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా యాపిల్ అని అడగగలుగుతారు. అండ్ మీరు బాల్ నేర్పించాలనుకుంటున్నారు లేదా ఒక యానిమల్ని కానీ ఏదైనా దాని గురించి క్రియేటివ్గా చెప్పడానికి ట్రై చేయండి, ఫోర్స్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేక్ రివార్డ్స్ అనమాట. చాలామంది చేస్తుంటారు ఫేక్ రివార్డ్స్. ఇది చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఏమంటే ఏదైనా ఒక ఏదైనా డిఫికల్ట్ కాదు, సింపుల్, మీకు సింపులే బట్ బేబీకి డిఫికల్ట్ అనుకోండి. అది పదం పలకాలంటే నువ్వు ఇది పలికితే నీకు చాక్లెట్ ఇస్తాను, కుకీ ఇస్తాను, క్యాండీస్ ఇస్తాను, నువ్వు అది చెప్తే నీకు ఇది ఇస్తాను, సో నీకు ఇది చెప్తే ఇది వస్తుంది. సో ఇలా మీరు చెప్తూ పోతే నెక్స్ట్ ఏమవుతుంది, డిమాండింగ్ స్టార్ట్ అవుతుంది బేబీస్లో. వాళ్ళు నెక్స్ట్ కొంచెం పెద్దగా అయ్యాక ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే నాకు కొత్త డ్రెస్ కొనిస్తే స్కూల్కి వెళ్తాను. వాళ్ళకి ఏదైనా కావాలంటే బేబీస్కి మైండ్లో నువ్వు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలన్నా లేదా నేను తినాలంటే నాకు ఇది కావాలి,
చాలామంది అంటారు మా బేబీకి టీవీ చూపించకపోతే రైమ్స్ చూపించకపోతే బోన్ చేయరు అనేసి. ఎందుకండి మీరు స్టార్ట్ చేసింది ఇది బేబీతో పలికేయాలి ఫోర్స్ఫుల్గా అని చెప్పేసి ఆ టైంలో మీరు రివార్డ్స్ చూపించారు, ఫేక్ రివార్డ్స్ అన్నీ ఇచ్చేసారు. అప్పుడు దాని ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది. అది ఇంకా పోను మొబైల్ ఫోన్స్కి, 2 వీలర్ అలాగే ఇంకా కాస్ట్లీ ఐటమ్స్కి పోతుంది. నెగిటివ్ వేలో కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు బేబీస్కి దాన్ని క్లియర్గా ఇన్నోవేటివ్గా చెప్తే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు. ఫోర్స్ చేయకండి, ఫేక్ రివార్డ్స్ ఇవ్వకండి. అండ్ ఇంకొకటి జనరల్గా ఫేస్ చేసే మిత్ ఏంటి అంటే బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్ ఆర్ 3 లాంగ్వేజెస్ని అట్ ఏ టైం నేర్పిస్తే స్పీచ్ డిలే వస్తుంది బేబీస్కి అంటారు. ఇది బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికి పాపకు 4 లాంగ్వేజెస్ వచ్చు. ఎలా అంటే నేను తెలుగు మాట్లాడతాను పాపతో, మా హస్బెండ్ తమిళ్, ఎందుకంటే వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. మా అమ్మ నాన్న కర్ణాటక వాళ్ళది కాబట్టి కన్నడలో మాట్లాడతారు. అండ్ నేబర్స్ కూడా ఇక్కడ బేబీ డైలీ 1 hour అవుట్డోర్ ప్లే పక్కింటి పిల్లలతో ఆడుకుంటుంది, వాళ్ళు మాట్లాడేది కన్నడ. సో కన్నడ నేర్చుకుంది, అట్లా కన్నడ వచ్చు. ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద ఇంట్లో అంతా కూడా మనం డైలీ యాక్టివిటీస్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ మాట్లాడుతుంటాం. సో ఇంగ్లీష్ కూడా వచ్చు. ఇలా తను ఇప్పటికీ 4 లాంగ్వేజెస్లో ఒకే పదాన్ని ఎలా పలకాలి, ఏ టైంలో పలకాలి, సో తనకి టైం అండ్ కాంటెస్ట్ ఏ టైంలో పలకాలి, ఎలా పలకాలి అని క్లియర్గా తెలుసు. సో బేబీస్కి అట్ ఏ టైం మీరు సైమల్టేనియస్గా నేర్పిస్తారా, సీక్వల్గా నేర్పిస్తారా, అది మీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 5 years వరకు కూడా కన్నడ, ఎందుకంటే నేను పుట్టింది కర్ణాటకలో. సో నాకు కన్నడ, ఇంట్లో మాట్లాడేది కన్నడ కాబట్టి అదే వచ్చు. బట్ నేను చదివిందంతా కూడా ఆంధ్రాలో. సో తెలుగు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను తెలుగు నేర్చుకున్నాను. ఇంకా ఇంగ్లీష్ అంటే ఎలాగో ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా ఇంగ్లీష్ వచ్చేసింది. తమిళ్ నేను పెళ్ళయ్యాక తమిళ్ నేర్చుకున్నాను. సో నేను తమిళ్ నేర్చుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. అలాంటిది బేబీకి ఎప్పుడో ప్లే హోమ్లోనే ఎక్కడో బేబీస్ 2-3 లాంగ్వేజెస్ వాళ్ళకి వచ్చని దాన్ని చూసేసి మీరు మీ బేబీస్ని ప్రెజరైజ్ చేయకండి. స్లోగా నేర్చుకుంటారు. అండ్ ఎలా నేర్పియాలి అంటే ఒక్క పర్సన్ ఒక లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు మీరు బేబీకి లాంగ్వేజ్ నేర్పియాలని చెప్పేసి మొబైల్లో లేదా ఆ లాంగ్వేజ్ వీడియోస్ చూపించో అలా నేర్పించడానికి అయితే ట్రై చేయకండి. దాని బదులు నేర్పించకపోవడమే బెస్ట్. ఫ్యూచర్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి లేదా కొంచెం పెద్దగా అయ్యాక కూడా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇప్పించైనా కూడా లాంగ్వేజెస్ నేర్పించచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ అర్లీ ఏజెస్లోనే మనం నేర్పాలి. 2 years 3 years బేబీకి చాలా లాంగ్వేజెస్ నేర్పించాలని చెప్పేసి మీరేదో 1-2 నేర్చుకుని ఆ సగం వచ్చిండేది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, మీకు క్లారిటీ ఉండదు. అండ్ ఒక్క లాంగ్వేజ్ ఒక పర్సన్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు పాప నా దగ్గర తెలుగులోనే మాట్లాడుతుంది. తనకు 4 లాంగ్వేజెస్లో తెలిసినా కూడా నా దగ్గర తెలుగునే మాట్లాడుతుంది. సో నేను తనకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని ఏదైనా నేర్పించాలన్నా మా మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే అది ఒక లాంగ్వేజ్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుందన్నమాట. అండ్ మీ బేబీకి ఏదైనా కొత్త లాంగ్వేజ్ అంటే మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. మీకు పక్కగా లాంగ్వేజ్ నాకు తెలుసు మీకు కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే ఇంకో లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేయండి. అంతేగాని ఒకే పర్సన్ని నేర్చుకుని 4 భాషలు నేర్పిస్తానంటే బేబీలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ స్పీచ్ డిలే వచ్చే ఛాన్సెస్ అప్పుడు ఉంటాయి. సో మామూలుగా నేర్పిస్తే ఒక్కొక్కళ్ళ ఇంట్లో 3-4 4 భాషలు వచ్చి 4 మాట్లాడుతుంటే తప్పు లేదు, అలా నేర్పించచ్చు. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి ఏజ్ కొద్ది గ్యాప్ ఇచ్చుకొని నేర్పించినా ప్రాబ్లం లేదు ఒకరే. కానీ ఒక్కరే 4 భాషల్ని సైమల్టేనియస్గా నేర్చుకుంటూ నేర్పించడం వల్ల బేబీకి స్పీచ్ డిలే అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేరు. సో ఇది వాటి వీడియో. క్లియర్గా మనం బేబీ మైల్ స్టోన్స్ అండ్ స్పీచ్ డిలే అంటే ఏంటి, దాని సైన్స్ ఏంటి, ఏ టైంకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అండ్ ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ఎలా వస్తుంది, స్పీచ్ డిలే రీజన్ ఏంటి, అలాగే బెస్ట్ అండ్ హెల్ప్ఫుల్ టిప్స్ ఏమి, అలాగే మనం చేసే జనరల్ మిత్స్ అండ్ మిస్టేక్స్ అన్నీ డీటెయిల్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయచ్చు. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా ఫ్యూచర్లో దీన్ని ఏమైనా రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి, చేయడానికైతే ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఇంకొంతమంది పేరెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.